దేవునికి స్తోత్రం కలిగాక. నేను ఒక వాక్యం చదువుకుందాం. ఈరోజు చిన్న 2 అంశాలు తీసుకుందాం. మొదటిగా చిన్న అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ తదుపరి 2 అంశానికి వెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదవగోరుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిలతట్టుకును అవిధేయులైన నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందము కలుగును. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మనం ప్రార్థన చేస్తాం. కూర్చోండి పేర. ఇక్కడ అతడు పుట్టినందున సంతోషము కలిగెను అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా ఇక్కడ లూకా సువార్తలో యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో వచ్చేటువంటి బాప్తిమిచ్చే యోహాను కోసం చెప్పినటువంటి కార్యము. కానీ అదే వాక్యము రెండో రాకడకు ముందు వచ్చిన ఏలియా కూడా వర్తిస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. అసలు ఎందుకు అతడు పుట్టినందుకు సంతోషించారు వాళ్ళు? చాలా విచిత్రంగా ఉంది కదా. ఇక్కడ అతడు పుట్టినందున అనేకులు ఎందుకు సంతోషించారు అంటే, ఆయన పుట్టడం వలన ప్రజలకి సంతోషం ఎందుకు వచ్చింది అంటే, ఎవరో పుట్టడం వలన ఎవరికో సంతోషం వచ్చిందండి. సాధారణంగా మన ఫ్యామిలీలో ఒకరు కొత్తగా జన్మించాను, కొత్తగా వచ్చారనుకోండి, అంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చారనుకోండి, ఆ ఫ్యామిలీకి చాలా సంతోషమా? ఏడుస్తారా? ఎవరైనా ఏడుస్తారండి? అనవసరంగా పుట్టారా బాబు అని బాధపడతారా? చాలా సంతోషిస్తారు. అలాగనే ఇక్కడ ప్రజలందరూ 400 సంవత్సరాల నుంచి రంగం మీద దేవుడి నుంచి వర్తమానం కోసం చూస్తున్నారండి. 400 years. మలాకి 4వ అధ్యాయం నుంచి మత్తయి సువార్త వరకు మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ ఉందంటండి. ఈ 400 సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూసేది ఏంటంటే, రంగం మీదకి దేవుడు ఒక ప్రవక్తని పంపిస్తాడని ఎదురు చూశారట. అతడు వస్తేనే వారు ఎదురు చూసే మొదటి రాకడలో వచ్చిన మెస్సియాని పరిచయం చేస్తాడు. ఇదిగో మెస్సియా, లేక ఇదిగో క్రీస్తు, ఇదిగో లోక పాపలు మోసుకుని దేవుని గొర్రెపిల్లని పరిచయం చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కోసము ఇంచుమించుగా 400 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారంటండి. 400 సంవత్సరాల తర్వాత రంగం మీద ఒక ఆయన పుట్టాడండి. ఆయనే బాప్తిస్మిచ్చే యోహాను. ఎందుకు తెలుసా? అంతవరకు వారికి ప్రవక్తే లేడట. ఇది 400 సంవత్సరాల ప్రవక్త లేడా? మలాకీతో ఇక ప్రవక్తలు లేరు వాళ్ళకి. కాబట్టి ప్రవక్త ద్వారానే దేవుడు మాట్లాడతాడని ఇశ్రాయేలుకు నమ్మకం ఇప్పటికి కూడా. ఎందుకంటే దేవుడు ప్రవక్తకు తెలియకుండా ఏ కార్యమును చేయడని వారికి తెలుసు. కాబట్టి వారికి ఏదన్నా వర్తమానం రావాలంటే ఏ యెషయో, ఏ జకరియో, లేకపోతే ఏ ఎలీయాయో, లేకపోతే ఇర్మియాయో, యెహెజ్కేలుయో వచ్చి వారికి సందేశాన్ని అందించాలన్నమాట. అలా వారు అంతవరకు అనిపించిన తర్వాత మలాకి అనే ప్రవక్త తర్వాత ఇక ప్రవక్త లేకపోవడం వల్ల దేవుని యొద్ద నుంచి ఏ సమాచారం లేదని వాళ్ళు చింతపడతా ఉన్నారు. ఒకటి, ప్రవక్తల వచనాలు తీసుకుని భూమి మీదకు ఒక మెస్సియా అనగా క్రీస్తు వస్తాడని వారు ఎరిగి ఉన్నారు. అసలు ఆయన వచ్చాడో లేదో ఏంటో అనేది ప్రజలకి అంత గలిబిలి గందరగోళం ఉన్నారన్నమాట. వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుని పోతున్నారు. శాస్త్రులు, పరిశీలు, సద్దూకీలు వారు భక్తి వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారట. కానీ వారు ఎదురు చూసేది ఒక మెస్సియా కొరకు. మెస్సియాని పరిచయం చేయాలంటే ఒక హెరోదు దాన్ని పరిచయం చేయలేడు, ఒక యాజకుడు దాన్ని పరిచయం చేయలేడు, ఒక లేవీడు దాన్ని పరిచయం చేయలేడు, పెద్దలు దాన్ని పరిచయం చేయలేరు. ఎందుకంటే అది వారికే తెలియదు. అప్పుడు వాక్యం వీళ్ళందరూ దాటి అరణ్యములో ఉన్నటువంటి జకరీ కుమారుడు యోహాను వద్దకు వెళ్ళిందంటండి. చదవండి, వాక్యం ఉంది 3వ అధ్యాయం లూకా సువార్త 2వ వచనం చదవమ్మా. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున, అంటే వారు
వాళ్ళు ప్రధాన యాజకులుగా ఉన్నారు, ఐఫ్రిస్ట్ అనమాట. ప్రధాన యాజకుల్లో ఉన్నారు. చిన్న చిన్న యాజకులకి ప్రధాన యాజకులే సూచనలు ఇస్తారు. చిన్న యాజకులకి ప్రధాన యాజకులే ఐఫ్రిస్ట్, వీళ్ళే ఇదిగో అది చేయి, అదిగో ఇది చేయి, ఇది చేయొద్దు, అది చేయకూడదు అని దేవుని నిర్ణయాలు చెప్పేటువంటి వాళ్ళు. కానీ వారు ఉన్నను అంటే వారు ఉన్న ఉపయోగం లేదు. హైప్రిస్ట్ అంటే చాలా పెద్ద బిగ్ పాస్టర్స్ అనమాట, బిగ్ ప్రీచర్స్. ఈరోజు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ ఉన్నాను ఆ కాల వాక్యం వారి వద్దకు రాలేదు. నోవహు అక్కడ మనము యేసుక్రీస్తు మొదటి దినాలంటే యేసుప్రభు మొదటి రాకడలో ఈ కార్యము, యేసుప్రభు మొదటి రాకడలో అంటే మలాకి నుంచి మత్తీకి మధ్య 400 సంవత్సరాల తర్వాత రంగం మీద ఒక ఆయన కనిపిస్తున్నప్పుడు వారికి ఎంతో సంతోషం అనిపించిందండి. దేవుడి నుంచి వర్తమానం అందించే ఒక ఆయన రంగం మీద కేకలు వేస్తున్నాడని వారు గుర్తించగలిగారు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని వర్తమానం కోసం చూసినప్పుడు రంగం మీద ఒక ప్రవక్త ఉండడం చూస్తారు ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్త ద్వారా దేవుడు విషయాలు బయలుపరుస్తాడు, విషేదపరుస్తాడు. ప్రవక్త ద్వారానే మర్మములన్నీ చెప్పబడతాయి. ప్రవక్తలు కాని వారికి కేవలము దర్శనాలు, కార్యాలు తప్ప, కానీ లోతైన ఆ మర్మములు వారికి మరుగ్గానే ఉంటాయి. కాబట్టి ప్రధాన యాజకులుగా ఉన్నాను, వాళ్ళు సమాజానికి ఉపయోగం లేదు. ఆ కాలపు వాక్యాన్ని వారు బోధించలేరు. మరి ఏం చేస్తున్నారంటే మోషే కాలపు వాక్యాన్ని వారు బోధిస్తూ ఉన్నారు. గత కాల వాక్యాన్ని వారు బోధించుకుంటూ పోతున్నారండి. కానీ ప్రజలకు కావాల్సింది గతకాల వాక్యం కాదు, నిన్న మొన్న ఆహారం కాదు, ఈరోజు ఆహారమే కావాలి. గడి వర్తమానం బోధించబడాలి. శాస్త్రులు, పరిశీలన, సర్దికులు, ప్రతినాజకులు అందరూ కూడా ఆ మునుపు కాలపు వాక్యాన్ని వారు బోధిస్తున్నారు. కానీ రంగం మీద మాత్రం ఒక ఆయన ఒక ఫ్రెష్ వాక్యాన్ని, ఆ గడికి సరిపడే వాక్యాన్ని, ఇదిగో రండి నా వెనక ఆయన ఒక ఆయన వచ్చుచున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, నేను ఎవరి కోసం కేకలు వేస్తున్నానో అతడు ఈ మెస్సయ్య అని చెప్పగలిగిన వర్తమానం కావాలి, వర్తమానం అందించేవాడు కావాలి. కాబట్టి అన్న కైపయు ప్రధాన్యాసులుగా ఉన్న కాలమున వారి దగ్గరికి వాక్యం రాలేదు. అది విషయం. ఉన్నారు కానీ వాక్యం వారి దగ్గరికి రాలే. దేవునికి స్తోత్రం. కానీ ఏం జరిగిందంటే అరణ్యంలో ఉన్న జక్రి కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చును. దీనికి చెప్పలు కొట్టచ్చు మనం. ఎందుకు? వాక్యం అనేది వారందరూ దాటి ఆ కాలపు దేవుని చేత పంపన ప్రవక్తకి ఎలా వాక్యం వచ్చిందో, రెండో రాకడకు ముందు ఏలి అనబడినటువంటి విలియం బ్రాన్హమ్ పుట్టుట వలన ఈ 20 శతాబ్ద ప్రజలకి సంతోషం అనిపించింది. సంతోషపడవలసిందే పేరా. ఏం తెలిసి ఈరోజు మన ప్రవక్త పుట్టినరోజు అండి. 116 సంవత్సరాలు అయిపోయింది ఇంచుమించుగా ఆయన జన్మించి. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఈరోజు ఆయన జన్మించిన దినం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన లేకపోయినా ఇంకా సంతోషం ఏంటంటే మన మధ్యలో వర్తమానికుడిగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నది. నిజంగా ఎందుకు సందేహించాలి? అవును, ఆది కాండం నుంచి పురాణ గ్రంథం వరకు మర్మములన్నీ ఆ యాజకులు, ప్రధాన యాజకులు, కైపాలంటే వారు ఉన్నాను దాన్ని తాకలేకపోయారా. కాబట్టి ఆ కార్యాలన్నీ, ఆ చిక్కుముడినంతా కూడా తీసి విడిపించి విషేదపరచుటకు దేవుడు ఒక ప్రవక్తని 1909 సంవత్సరంలో ఈ భూమికి తీసుకొచ్చాడండి ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏప్రిల్ 6వ తారీఖున ఈ భూమి మీదకి దేవుని చేత పంపిన గాడ్ సెండ్ మ్యాన్, దేవుడు పంపిన మనుషుడు వచ్చాడు భూమి మీదకి. ఆయన ఇక్కడ యేసుప్రభు దినాలకి, మొదటి రాకడ దినాలకి యోహాను ఎంత ప్రాముఖ్యమో గమనించాలి మీరు. యోహాను మొదటి రాకడలో, యేసుక్రీస్తు మొదటి రాకడలో యోహాను యొక్క జన్మదినం ఎంత ప్రాముఖ్యమో, ఆయన యొక్క జన్మ ఎంత ప్రాముఖ్యమో, జన్మదినం కన్నా జన్మ ఎంత ప్రాముఖ్యమో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జన్మదినం చేసుకున్నాం కాదు, కానీ జన్మించినందుకు సంతోషించవలసిన కార్యమండి. అందుకే ప్రజలందరూ ఎప్పటి నుంచో చూస్తున్నారు మెస్సియా వస్తాడని. ఆది కాండం నుంచి ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ మెస్సియా ఇదిగో అని చెప్పే నాదుడే అక్కడ లేడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇతడే మెస్సియా అని చెప్పడానికి యాజకుడు ధర్మశాస్త్రం పట్టుకున్నాడు కానీ, ప్రవక్త గ్రంథాలు పట్టుకున్నాడు కానీ, ఇతడే అని డిక్లరేషన్ ఇవ్వలేకపోతున్నాడు యాజకుడు, ప్రధాన యాజకుడు. కైపా ప్రధాన యాజకులు కూడా ఇతడే మెస్సియా అని వారు చెప్పలేకపోతున్నారు. అంటే రూఢిపరచలేకపోతున్నారు. వాళ్ళకి కన్ఫ్యూషన్. ఎవరి విషయంలో? పుట్టిన
ఆ కాలపు మెస్సే విషయంలో. కానీ ఎటువంటి కన్ఫ్యూషన్ లేనివాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో ఈయన మెస్సయ్య, నేనని చెప్పలేపటికి యోగ్యుడు కాదని ఆ కాలం వర్తమానం పట్టుకొచ్చిన మొదటి యొక్క ఆ వర్తమానికుడు కనిపిస్తాడండి. అంటే యేసుక్రీస్తు మొదటి రాకడలో రంగం మీద ఎంతమంది సేవకులు యాజకులు ఉన్నాను, ఎన్ని సంఘాలు ఉన్నాను, ఒకే ఒక్కడి వద్దకి అరణ్యంలో ఉన్న వద్దకి వాక్యం వెళ్ళినట్టుగానే ఈ తరములో ఈ చివరి కాలంలో కూడా ఎన్నో సంఘాలు, ఎంతోమంది ప్రధాన యాజకులు లాంటి వారు, అన్నా కాయపలు లాంటి వారు ఉన్నాను, వాక్యం వారందరినీ దాటుకొని అరణ్యంలో ఉన్నటువంటి విలియం బ్రహ్నం అనే ఆ యొద్దకి వాక్యం వచ్చిందండి. దేవుడు అతనికి వాక్యం ఇచ్చాడు. అతనికి ఎందుకు ఇచ్చాడు? మీకు ఇవ్వడు. ఇక్కడ కూడా అన్నయ్య కైపయ్యకు యాజకులకు ఆ కాలపు వాక్యం ఇవ్వబడలేదండోయ్. అంతకు ముందున్న వాక్యం పట్టుకున్నారు వాళ్ళు. ఈరోజు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అపోస్తల కార్యాలు పట్టుకున్నారు. ఆదికాండం నుంచి మలాకి వరకు గ్రంథాలు పట్టుకున్నారు. కానీ ఆ ప్రజలు ఎవరు కూడా ఈ గడి వర్తమానికుడిని వారు చూపించలేకపోతున్నారు. గడి వర్తమానికుడి ద్వారా వచ్చిన వర్తమానాన్ని గ్రహించలేకపోతున్నారు. కానీ ఇక్కడ యోహాను రంగం ఎదిగి వచ్చాడు. కన్ఫ్యూషన్ కాలంలో మెస్సీయకు ఎదురు చూసే ప్రజలకి ఇదిగో మెస్సీ అని చెప్పగల వర్తమానము వారందరి యొద్ద లేదు. కానీ ఒకే ఒక్కడి యొద్ద ఉన్నది. అది ఎవరండి? బాప్తిమిచ్చు యోహాను. అది మొదటి రాకడలో జరిగిన గొప్ప కార్యం. అందుకే అతను పుట్టినందుకు వాళ్ళు సంతోషించారు. ఉంది వాక్యంలో, ప్రైజ్ ది లార్డ్. అతను పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఎందుకంటే ఈ వ్యక్తే ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను మెస్సీయ వైపు తిప్పగలిగినటువంటి వర్తమానికుడై ఉన్నాడు. కాబట్టి ఇతని రాకడ వారికి చాలా ముఖ్యమైనది. ఇతనికి జన్మ అనేది చాలా ముఖ్యమైనది. ఇతనికి వర్తమానము ఎదురు చూసే వారికి నిరీక్షనిచ్చే వర్తమానమై ఉంది పేర. కాబట్టి అందుకని యోహాను పుట్టినందుకు వారు సంతోషించారు. సో మీకు అర్థమైంది ఇప్పుడు యోహాను పుట్టడం వలన వారు ఎందుకు సంతోషించారంటే కన్ఫ్యూషన్ నుంచి బయటకు వచ్చారు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడటం వారు గ్రహించగలిగారు. ఒక ప్రవక్తయే బయలుపరుస్తాడు మెస్సీ అని వారికి ఆ బయలుపాటు వచ్చేసింది పేర. అదేవిధంగా ఈ ఏప్రిల్ 6వ తారీఖున 1999వ సంవత్సరంలో భూమి మీద ఒక వ్యక్తి జన్మించాడు. అతను జన్మించడం ద్వారా, అతని ఎదుగుడు ద్వారా, అతని వర్తమానము ద్వారా ఎలాంటి వర్తమానం వచ్చిందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనములో ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతను ఎదుర్కొన్న రండి అని ఒక వర్తమానముతో దిగి వచ్చాడండి ఆయన. దేవుని నామమున మహిమ కలుగాక. చెబుతారు అక్కడ ఉంది వాక్యములో, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు. ఓ ఈ దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అని చెప్పి ఒక వ్యక్తి వర్తమానం తీసుకొస్తున్నాడండి. అక్కడ కన్యకులైన వారు 5 మరియు ఇంకో 5, అంటే టోటల్గా 10 మంది. ఒకరు మెలకుగా ఉన్నారు, ఒకరు గాఢనిద్రలో పోయారు. కొన్ని సంఘాలు గాఢనిద్రకి వెళ్ళిపోయాయి, కొన్ని సంఘాలు మెలకుగా ఉన్నాయి. ఆ మెలకుగా ఉన్న సంఘములే ఎత్తబడే వధువై ఉన్నది. ఎత్తబడే 5 బుద్ధి గల వారే ఉన్నారు, వారు పరిశుద్ధాత్మతో సిద్ధపడిన వారే ఉన్నారు. ఆ టైంలో పెండ్లి కుమారుడు వస్తున్నాడు. ఈ పెండ్లి కుమారుడు గమనించింది ఆ కన్యకలు కాదు, కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడే విలియం మరియన్ బ్రహ్నం అనబడుతున్నటువంటి ఒక దూతగా పిలవబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు అతను పుట్టినందుకు చాలా 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 సంతోషం. ఎందుకంటే ఈ బైబిల్ తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. మరిగినది ఈ బైబిల్ నుంచి పూర్తి విషయాలు విషేదపరచబడ్డాయి. మరుగున్న సంగతులు 1600 సంవత్సరాలు మరిగిన సంగతులంటిని జాగ్రత్తగా బయట తీసుకొచ్చిన 20వ శతాబ్ద ప్రవక్త విలియం బ్రహ్నం అనే ఒక వ్యక్తి మాత్రమే ఆది కాండం మొదలుకొని పరణంగా దొరుకున్న ప్రతి కార్యాలు ప్రజలు టచ్ చేశారు తప్ప దాన్ని పూర్తిగా వివరించలేకపోయారు. ఇతడు వెళ్ళి ఆ కార్యాలన్నీ, ఆ చిక్కుముడిని తీసుకొచ్చి సందేశాన్ని తన వధువుకు అందించగలిగాడు. అందుకే అతను పుట్టినందుకు సంతోషంగా ఉంది పేర. దేవుని నామమున మహిమ కలుగాక. దేవునికి స్తోత్రం కలుగాక. మరొక వర్తమానం వెళ్ళిపోతున్నాను పేరు నేను. దాని కొరకు వాక్యం చేద్దాం. ఆది కాండం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. చితిసారపు మ్రాణుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి పాయింట్ని.
అరలు పెట్టి ఆ ఓడను చేసి, గమనించండి, లోపటను వెలుపటను దానికి కీలి పొయ్యవలెను. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రైజ్ గాడ్. నా అంశం 3 రకముల ఓడలు, 3 టైప్స్ ఆఫ్ ఆర్క్స్. బైబిల్లో 3 రకాల ఓడలు ఉన్నాయండి. 3 రకాల ఓడలు, 3 టైప్స్ ఆఫ్ ఆర్క్స్. మొదటిది నోవహు నిర్మించినటువంటి ఓడ, ఒక ఆర్క్, ఒక ఓడగా పిలువబడిందండి. దేవునికి స్తోత్రం కలుగాక. రెండవది, మొదట చూసుకుని రెండుకి వెళ్దాం. మొదటిది మనం ధ్యానించుకుందాం. ఆది కాండంలో చదువుకున్న వాక్యం చూడండి. అక్కడ 6వ అధ్యాయంలో దేవుడు భూమిని చూసినప్పుడు సర్వనాశనం అయిపోయింది, చెడిపోయింది. అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆ వ్యక్తి పేరు నోవహు. అతడు మాత్రమే ఆ తరములు నీతిమంతుడిగా ఉన్నాడు బైబిల్ చెప్తుంది. దేవుడు అతనితో నిబంధన చేసుకున్నాడు, అతనితో ముచ్చటించాడు, అతనితో సంభాషించాడు, అతనికి తానేంటో బయలుపరుచుకున్నాడు. ఆ గడి వర్తమానం బయలుపరిచాడు, ప్రజలకు రాబోతున్న భవిష్యత్తు వర్తమానం అతను బయలుపరిచాడు. నాతో ఉన్నారా? కాబట్టి అతడు సామాన్యమైనటువంటి వ్యవసాయదారుడు, ఫార్మర్. దేవుడు అతన్ని పొలంలో కలుసుకున్నాడు. దేవుడు అతనికి చెప్పాడు, రాబోయే కాలానికి ప్రపంచమంతటికి భయంకరమైన ఒక జలప్రేమతో నేనే నాశనం చేయబోతున్నా. సర్వశైలులు తప్పిపోయారు కనుక వారి అంతం వచ్చింది. అయితే నీ ద్వారా నా నిబంధనను స్థిరపరుస్తాను, రమ్ము అని చెప్పాడు. దేవుని పిలుపుకి, దేవుని ఒక సందేశానికి పూర్తిగా అంకితమై అతడు పరిపూర్ణుడై సమర్పించుకున్నవాడై ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన చెప్పాడు, పలానా కొండపైన ఈ ఓడ కట్టు, పలానా చెక్కతో దీన్ని కట్టు, దాని కట్టు విధం ఇది అని, దాని గదులు విధి, దానికి వెలుపట లోపట కీలిపోయాలి, కీలు విధంగా చేయాలి. మొత్తం దేవుడు అతనికి ఓడ ఎలా కట్టాలో, ఏ విధంగా నిర్మించాలో, అది మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు అని చెప్పి దాని గురించిన పూర్తి డీటెయిల్స్, పూర్తి సవివర కార్యాలన్నీ కూడా అతనికి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నోవహు దేవుని యొద్ద నుంచి వర్తమానం మొత్తం నింపబడిన వాడిగా ఉన్నాడు. అతన్ని ఎవ్వరూ కదల్చలేరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నుంచి వచ్చిన ప్రత్యక్షత కానీ, లేక బయలుపాటు కానీ, దేవుని నుంచి వచ్చిన పిలుపు కానీ, దేవుని నుంచి వచ్చిన సూచన కానీ ఒక వ్యక్తికి క్లారిటీ వచ్చింది అంటే ఇక అతడు ఆ గదిలో నుంచి, లేకపోతే ఆ యొక్క పరిస్థితి నుంచి ఆ గీత దాటకుండా ఆ గీత లోపడే ఉండి దేవుని కొరకు నిలబడేవాడిగా ఉంటాడు. పేర అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, అతన్ని ఎవరు కన్ఫ్యూషన్లో పడేయలేరు, గందరగోళంలో తీసుకెళ్ళలేరు. ఎందుకంటే అతనికి పూర్తిగా క్లారిటీ ఉంది. ఎవరికి? నోవహు అనే ప్రవక్తకి. ఈరోజు ప్రవక్తకు కూడా, విలియం బ్రన్హం అనే వ్యక్తి కూడా బైబిల్ విషయంలో క్లారిటీ ఉంది, వర్తమాన విషయంలో క్లారిటీ ఉంది. తాను ఏదైతే బోధించాడో అయ్యయ్యో పొరబడుతున్నాను అని ఎన్నడూ బోధించలేదు. భవిష్యత్తు వర్తమానాన్ని, భూతకాల వర్తమానాన్ని, ఆయన వర్తమాన కాలాన్ని తీసుకుని ప్రజలకు అందించగలిగాడు. నోవహు ఏ విధంగా అయితే ఒక ప్రత్యక్షత కలిగి దేవుని చేత పిలబడినవాడుగా ఉన్నాడో, ఈ కాలపు విలియం బ్రన్హం కూడా అలాగే ఉన్నాడు. దేవుడు అతనికి జరగబోయే భవిష్యత్తు వర్తమానాన్ని ఎలాగైతే చూపించాడో, అలాగే ఈ కాల ప్రవక్త విలియం బ్రన్హం కూడా దాన్ని దేవుడు చూపించగలిగాడు. ప్రజలను తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఎలాగైతే అక్కడ నోవహుకు చూపించగలిగాడో, ఈ కాలంలో ప్రవక్త కూడా దేవుడు ఒక చిన్న వధువును ప్రపంచమంతా రాబోతున్న ఆ మహాశ్రమ నుంచి తప్పించుకోవడానికి ఒక కార్యాన్ని దేవుడు చూపించగలిగాడు. నోవహు విషయంలో ఒక క్లారిటీ ఉంది మీకంటే, ఈ కాల ప్రవక్త గురించి కూడా ఒక క్లారిటీ మీకు రావాల్సిందేనండి. నోవహు అనేది చరిత్ర, నోవహు అనేది గతించిన కాలం. కానీ అది ఈ కాలంతో పోలిస్తే, నేటి వర్తమానంతో పోలిస్తే అది ఖచ్చితంగా సింక్ అవుతుంది. అది మాదిరిగా ఉంది. మునుపు జరిగిన సంగతులనే దేవుడు మరలా జరిగించుచున్నాడు. ప్రభు స్తోత్రం చెప్దామా? దేవునికి మహిమ కలుగాక. సో ఇప్పుడు నోవహు దేవుని చేత పిలబడ్డాడు, దేవుని చేత ఎరుగు చేయబడ్డాడు. నోవహుకి దేవుని మధ్య ఇంకెవ్వరూ లేరు, అలాగే ఈ కాల ప్రవక్తకి దేవుని మధ్య ఎవరూ లేరు. నోవహుకి క్లారిటీ వచ్చింది,
ఒక వర్తమానం వచ్చింది ఆయనకి. ఈ వర్తమానాన్ని ఆయన బోధిస్తూ 3 పనులు చేయాలి. ఒకటి, ఆయన వర్తమానాన్ని కలిగిన వాడే ఉండి దాన్ని బోధిస్తూ ఉండాలి. రెండోది, అతడు వాడకట్టాలి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగాక. మూడోది, ఆ చిన్న మందను ఆయన ఏం చేయాలంటే శ్రమల నుంచి తప్పించవలసి ఉందన్నమాట. సో ఇక్కడ వర్తమానం ముందు బోధించాలంటే ముందు తను నమ్మాలి కదా, తను క్లారిటీ రావాలి కదా. అలాగే తన క్లారిటీ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే దేవుడు ఏమైనాడో బయలుపరచబడింది, దేవుడు ఎలాంటివాడో బయలుపరచబడింది, దేవుడిచ్చిన సందేశం ఈ కాలవర్తమానం ఏంటో అతనికి అర్థమైంది. భవిష్యత్తులో జరగబోయే ఆ యొక్క జలప్రేమ ఆ యొక్క విపత్తి ఏమిటో అతనికి అర్థమైంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రజలను హెచ్చరిస్తూ కొండ మీద ఒక వాడని నిర్మించడం ప్రారంభించాడు. ఇది మొదటి వాడ. దేవునికి స్తోత్రం కలుగాక. బైబిల్ అంతట్లో మొట్టమొదట వాడు కట్టినటువంటి ఇంజనీర్ అంటే మహా గొప్ప తెలివైన వారు అంటే బాగా దేవుడు ఒక సామాన్యం తీసుకొని వాడ కట్టమని చెప్పాడండి. వాడ కట్టాలంటే ఎంతో టెక్నాలజీ ఉండాలి, ఎంతో చదువు ఉండాలి, ఎంతో జ్ఞానం ఉండాలి, ఎంతో బాగా డిగ్రీలు ఉండాలి. కానీ ఈ అయ్యగారికి ఏ డిగ్రీలు లేవు. హీజ్ కాల్ ఫార్మర్. అతను వ్యవసాయదారుడిగా పిలువబడుతున్నాడు. అతను తెలిసిందల్లా కేవలం వ్యవసాయం మాత్రమే, అంతకు మించి అతనికి ఏమీ తెలియదు. కాబట్టి దేవుడు తెలివైన వారందరూ కూడా పక్క తోసేసాడండి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా దేవుడు తెలివైన వారందరినీ, గర్విష్ఠులందరినీ, అహంకారులందరినీ చూడండి. ఆ రోజు కైప అన్నాలు ఎలా అయితే దేవుని చేత అనగా మీరు వాక్యము వారిని దాటి వెళ్ళిపోయిందో, ఈరోజు కూడా దేవుడు వారందరినీ దాటి ఒక సామాన్యమైన 7th క్లాస్ చదువుకున్నటువంటి ఒక బీద కుటుంబంలోంచి, లేదు నిరుపేద కుటుంబంలో వచ్చినటువంటి ఒక సామాన్యునికి దేవుడు భవిష్యత్తు వర్తమానం ఇచ్చాడండి. నోవాహు దినాలు అదే గొప్ప కార్యమైతే, ఈ దినాలు అంతకంటే గొప్ప కార్యం ఏంటండి పేరా? ఎన్నాళ్ళ నుంచో మరిగిన సంగతులు తీసుకురావటమో మహా గొప్ప కార్యమండి. ప్రభునామమున మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడ మంచి వస్తామంటే ఒక నమ్మకమైన వాడిని దేవుడు పట్టుకున్నాడండి. ఎలాంటి వాడు పట్టుకుంటే తెలుసా అండి? ప్రవక్తలు దేవుడు అరే ఇతను అనవసరంగా ఇతను ఆ విషయం బయలుపరిచాయని, అరే అనవసరంగా ఈ సంగతి చెప్పాయని, అది నా మనసులో ఉన్న దాన్ని, ఆ పిక్చర్ని, లేకపోతే నా మనసులో ఉన్న ఆ రహస్యాన్ని ఇతను చెప్పేశానే అని దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఇచ్చేటప్పుడే ఆయన ఆలోచిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఆదియు అంతం ఎరిగిన వాడు. మనకి ఆది తెలుసు, మనకు అంతం తెలియదు, ఒప్పుకోవాల్సిందే. కానీ దేవునికి ఆది తెలుసు, అంతం తెలుసు. కాబట్టి ఆయన ఎవరికి ఇస్తే ఆ వాడు నిర్మించగలరో చూశాడండి. ఆయన ఆ రోజుల్లో 6వ అధ్యాయంలో ఆది కాండములోనే చూడండి, నోవహు కంటే ముందు ఆనోకుడు కనిపిస్తాడు మనకి. ఆనోకు వాడ కట్టక మునిపే, జలప్రయం రాకముందే, నీటి బొట్టు భూమి మీద పడకముందే ఒక ఆయన హానోకు ఎత్తబడిపోయాడు. కానీ ఒక విషయం గమనించుకోండి, హానోకు దినాల్లోనే ఐగుప్తు దేశంలో ఒక పిరమిడ్ కట్టబడింది. ఏ దినాల్లో? ద డేస్ ఆఫ్ నోవా, ద డేస్ ఆఫ్ హానోక్. నోవా దినాల్లోనే ఒక పిరమిడ్ కట్టబడిందండి. అప్పుడెప్పుడో కట్టబడిన పిరమిడ్ ఇప్పుడు కూడా ఉంది. నేను దాని వద్దకు వెళ్ళాను, దేవుని మహాకరుణ బట్టి. నేను ఈజిప్ట్ వెళ్ళాను 1999 2000 మునుపు అనమాట, దేవుని మహాకరుణ బట్టి. అప్పటికే వర్తమానం తెలుస్తుంది. కైరో అనే ప్రాంతంలో కొంచెం దూరంలో ఒక ఎడారి ఉంది. ఆ ఎడారిలో అప్పటికి గుర్రం మీద వెళ్ళాలి. నేను వెళ్ళిన దినాల్లో గుర్రం ఎక్కించాడు మమ్మల్ని. వెళ్ళాం అక్కడ దాకా, పిరమిడ్ చూస్తాం. ఆ పిరమిడ్ ఇప్పటికి ఉంది. ప్రపంచ ఏమండి వండర్స్లో అదొకటి అయి ఉన్నది. ఈ పిరమిడ్ని కట్టేటప్పుడు మధ్యన సిమెంట్ పెట్టలేదంట, రాయి మీద రాయి అమర్చారట. అంత చక్కగా అమర్చబడిందంట. దాని ప్రవక్త అంటాడు, నువ్వు దాని మధ్య బ్లేడ్ కూడా పెట్టలేవంట. బ్లేడ్ అంత షార్ప్గా చాలా సన్నగా ఉంటుంది, బ్లేడ్ కూడా దూర్చలేవాడు దాంట్లో. అంటే ఎంత టెక్నాలజీ ఆలోచించండి. మనం అయితే ఇంకా బెజ్జలు పూడ్చుకోవాలి. మేస్త్రి చేసిన తర్వాత మళ్ళీ కొంత బెజ్జలు ఏం చేయాలి? ఇదేంట్రా విడిచిపెట్టేసాడేట్రా,
దీంట్లో ఇటుకే పట్టిలే ఉందిరా అని చెప్పుకుంటాం మనం. కానీ ఆ రోజు మేస్తలు, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు, లేకపోతే ఆ రోజు నోవహు దినాల ప్రజలు, అసలే ఆ పిరమిడ్ చాలా ఎత్తుగా ఉంది. ఏ మిషనరీ లేదు ఆ రోజుల్లో. చాలా తెలివిగా రాయి మీద రాయి కూర్చోబెట్టారండి. అది పెద్ద రాయి, పెద్ద బండ అండి అది. అసలు ఆ బండలు లేపడానికి ఏమండి ఈరోజు లేపాలంటే ఏమొస్తుంది? క్రేన్ వస్తుంది, లేదా ఏదో వస్తుంది. అసలు అక్కడ ఆ రోజులు ఏ క్రేన్ లేవు. ఆ పాతకాలంలో చాలా తెలివిగా టెక్నాలజీగా వాళ్ళు పైకి లేపారంటండి. అంత ఎత్తున్నది. అది ఒక సామాన్య మనుషులు దాన్ని మొయిలి పెట్టుకోలేడు. ఇటుకు తీసి పెట్టేట్టుగా పెట్టేది కాదు. పెద్ద పెద్ద బండలు అవి. పైగా చెక్కబట్టం, కూర్చోబెట్టడం, పైగా అది కోణం అలా త్రావటం, దాని మీద తప్ప పక్కన కూడా పడకుండాంత రీతిగా కట్టారండి పిరమిడ్ని. ఆ పిరమిడ్ కింద మళ్ళా రాజుల సమాధులు, ఫరో యొక్క సమాధులు ఉన్నాయి, మమ్మీలు ఉన్నాయి. చనిపోయినటువంటి ఆ దేహాన్ని సుగంధద్రవ్యాలు పూసి లోపల పెడితే 500 సంవత్సరాలు ఆ శరీరాలు కుళ్ళిపోవట. అంత టెక్నాలజీ ఉంది. అంతేకాదు, వారు వేసిన బొమ్మలు కానీ, చెక్కిన కార్యాలు కానీ, లేక పెయింట్లు కానీ 500 సంవత్సరాల వరకు మళ్ళీ పెయింట్ ఎక్కర్లేదు. మనమైతే 5 నెలలకు పెయింట్ వేసుకోవాలి. 5 నెలలకు ఒకసారి మనం పెయింట్ మార్చుకోవాలి, లేదా సంవత్సరం ఒకసారి మార్చుకోవాలి. ఎంత తేడా ఉంది ఇప్పుడు చెప్పండి. మన టెక్నాలజీ కన్నా వాళ్ళ టెక్నాలజీ స్ట్రాంగ్గా ఉందంటారా? మాట్లాడేంటండి. ఈరోజు శవాన్ని దాయాలంటే నాన్న తిప్పలు పడతారు. 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత చాలా కష్టం వాళ్ళకి, ఉంచలేకపోతారు మార్టికేజీలో. కానీ ఇక్కడ చూస్తుంటే 500 సంవత్సరాలు వారు కెమికల్స్ వేసి శవాన్ని కుళ్ళు పట్టకుండా చేస్తారు. రంగులు, బండలు. అంటే నోవహు దినాలకు మునుపు అంత పెద్ద టెక్నాలజీ ఉన్న సమయంలో, నేను ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఒక సామాన్యునే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అది నా పాయింట్ ఇక్కడ. మీరు క్యాచ్ చేశారా? అరే క్యాచ్, మీరు అర్థం పట్టుకున్న దాన్ని. అంత తెలివి తక్కువ దినాలు కాదు అవి. బండలు లేపగలిగారు, పిరమిడ్ కట్టగలిగారు, రాళ్ళు చెక్కగలిగారు, చాలా అద్భుతాలు చేయగలిగారు, మమ్మీలు సిద్ధపరచగలిగారు. నిజంగా చెప్పాలంటే వారు పెద్ద పెద్ద సొరంగాలు తవ్వారు, పెద్ద పెద్ద యుద్ధాలు చేశారు, పెద్ద పెద్ద ఫరో రథాలు కట్టినటువంటి వారు సైన్యాధిపతులుగా ఉన్నారు, తెలివైన వారు ఉన్నారు. వారు ఉపయోగించినటువంటి టెక్నాలజీ కానీ, కెమికల్స్ కానీ ఇప్పుడు దొరకవు, లేవు కూడా. వారికే సాధ్యం అది. అలాంటి కాలంలో దేవుడు ఎలాంటి వ్యక్తిని అనుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. పేద ఒక సామాన్యుణ్ణి పిలిచాడు. పిలిచి, ఇదిగో నేను చెప్తున్నాను, ఏది కలపొద్దు, ఏది తీయొద్దు. నేను రైట్ అంటే రైట్ అను, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అను, స్ట్రైట్ అంటే స్ట్రైట్ అను, బ్యాక్ అంటే బ్యాక్ అని. అంతే. దానికి ఏది చేర్చొద్దు, ఏది తగిలించొద్దు, ఇలాగే చెయ్యాలను. అలాగే ఆమేన్ అన్నాడండి. ఎవరో? నోవహు అలాగ నమ్ముతాడని దేవుడికి ముందే తెలుసు అంటే. అలా తన వాక్యాన్ని అనగా యెహోవా మాట నమ్మగలిగిన ఒక పిచ్చవాణ్ణి దేవుడు కోరుకున్నాడండి. వర్తమానం నమ్మగలిగిన పెచ్చోళ్ళు కావాలి ఆయనకి. తెలివితేటలు వద్దు ఆయనకి. దాన్ని జోడించేవాళ్ళు ఆయనకి అక్కర్లే. దాని అర్థం ఇది, దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అని చెప్పేవారు ఆయనకు అవసరం లేదు. అనువాదకులు అవసరం లేదు. దేవుడు తనకు తానే తన మాటకి అనువాదకుడై ఉన్నాడు. ఎంత మంచి దేవుడండి ఆయన. ఆయన సరైన వ్యక్తిని కనుగొన్నాడు. అతడే ఆ కాలపు నోవహు. ఈ తరము చూడండి, 20వ శతాబ్దంలో చూడండి, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, చాలా జ్ఞానులు, చాలా చదువుకున్న వారు. టెక్నాలజీ విషయంలో చాలా పాస్ట్ ఉంది. అన్నీ ఈ కాలంతో పోల్చుతుంటే చాలా ప్రజలు శిఖరానికి చేరుకున్నారు. తెలివితేటలు, చదువులు, అందాలన్నింటిలో కూడా. అన్ని పోటీలు వారే ఫస్ట్, అన్ని కార్యాలు వారే. ప్రపంచమంతా గొప్ప పొగుడుతున్నటువంటి వారు అయిపోయారు. ఇలాంటి తెలివితేటలు కలిగినటువంటి కాలంలో దేవుడు ఒక సామాన్యుణ్ణి, అది కూడా 7th క్లాస్ చదువుకున్న వ్యక్తిని, అది కూడా పేదవాణ్ణి కాదు, నిరుపేదవాణ్ణి ఎన్నుకుంటాం అనేది ప్రజలకి ఇమ్మలేని కార్యం అన్నమాట. ఆ రోజులో నోవహుని స్వీకరించాలంటే, ఖచ్చితంగా తప్పించుకోవాలంటే నోవహు చెప్పిన వర్తమానానికి వారు లోబడి ఉండాలని. కానీ ఆ ప్రజలు తెలివితేటలు గలవారు, తెలివైన వారు కాబట్టి వారు నోవహుని ఒక పిచ్చుబడిగా చూశారండి.
ఈరోజు నోవాహు ఎలాగైతే ఆ రోజు అనిపించబడిన ప్రజల చేత, ఈరోజు వర్తమాన ప్రజలు కూడా నీ చుట్టూ ఉన్న వారికి, నీ పనిచేసే ప్రతి స్థలంలో నీ చుట్టూ ఉన్నవారు కూడా నిన్ను అలాగే చూస్తారు. చూస్తున్నారా? చూడలేదంటే మన తప్పు ఏంటిది? చూస్తే కనుక మన రైట్లో ఉన్నట్టే. దేవునికి మహిమ కలుగాక. సో ఒక దేవుడు ఏం చెప్పాడు చూద్దాం, చదవండి. 6:14 చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకున్నాము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెళ్ళిపోటాను. ఇక్కడ నోవాహు ఓడకి లోపట వెళ్ళిపట కీలు పోయబడింది. ఇది చాలా చాలా ముఖ్యమైన కార్యం అండి. ఈ ఓడ చేయడానికి ఒక బెండుకరను తీసుకున్నాడట. ఆదరణకర్త అని వర్తమానం చదవండి. ఏ వర్తమానం? నేను అయిపోయి కూడా ఆ వర్తమానం పేరు చెప్తాను, మీరు చెప్పాలి. అప్పుడు ఈ రేటు కాదు, పట్టుకోవాలి దాన్ని. ఎంత ముఖ్యం కాదు, గట్టిగా మ్యాగ్నెట్లా పట్టుకుంటూ ముఖ్యమండి. ఇక్కడ కూర్చుండడం ముఖ్యం కాదు, కూర్చున్న తర్వాత దాన్ని ఎంత లాక్కుంటున్నావో, ఆ ఫుల్ లాక్కుంటామో అది ముఖ్యం ఇక్కడ. సో ఎలెక్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగాక, దేవునికి మహిమ కలుగాక. మీరు ఏమింటున్నారో, నేనేం చెప్తున్నానో, అసలు మీరు ఎందుకు కూర్చున్నారో, ఏ వర్తమానం మీరు స్వీకరిస్తున్నారో, ఎలాంటి వర్తమానం చెప్పబడుతుందో దానిపైన దృష్టి పెంచండి, లక్ష్యం ఉంచండి. దేవుని నామమున మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి నా ప్రియమైన సోదరులారా, దేవుడు చెప్పిన దాని ప్రకారం చేసేవాడిని దేవుడు కనుగొన్నాడు. రాజీ పడినవాడిని, ఎంతమంది ఏం చెప్పినా సరే ఆయన చెప్పిందే చేస్తా అనేవాడిని దేవుడు కనుగొన్నాడు. ఈరోజు కూడా ప్రవక్త అలాంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగాక. సో తీసాడు ఆయన బెండికర్ర, కట్ చేస్తున్నాడు. అదొక బెండికర్ర. అంటే చెప్పాలంటే ఎందుకు పనికిరా అని ఒక కర్ర, ఎందుకు పనికిరాందనే దేవుడు చూసుకుంటాడు ఎప్పుడు కూడా. ఆయనకి పనికొచ్చేవారు అక్కర్లే, ఎందుకు పనికిరాని వారే కావాలి. అసలు ఎందుకు పనికిరావురా అన్నారు దావీదుని వాళ్ళు. దేవుడు దాన్నే పట్టుకున్నాడు. నువ్వు అసలు ఎందుకు పనికిరావు అన్నారు వేశ్యని, ఎవరిని? ఆ యొక్క రాహాబుని కూడా అలాగే అన్నారు. కానీ రాహాబు మాత్రమే కుటుంబం రక్షించబడింది. అది అన్న, నువ్వు ఎందుకు రావు, ఎందుకు పనిచేయవు, నువ్వు సమరస్త్రీని ఒక హేళన చేసి నువ్వు వేస్ట్ అమ్మా, నువ్వు అసలు మా వాళ్ళతో కలవకో, మధ్యాహ్నం సాయంత్రం కానీ పొద్దున కానీ నీళ్ళతో రాక మా అమ్మాయిలు పాడైపోతారు, నేను చూసి చెడిపోతారమ్మా అంటే మధ్యాహ్నం వచ్చిందంట. ఆమె ద్వేషించబడింది, దూషించబడింది, తొయ్యబడింది. ఎవరు? సమరయ స్త్రీ. కానీ వాళ్ళంతా తోసేసిన వెతుక్కుంటూ వచ్చాడు యేసుక్రీస్తు స్వామి వద్దకి. తొయ్యబడిన వారే కావాలి ఆయనకి, ఎన్నిక లేని వారే కావాలి ఆయనకి. ఈ యేసుక్రీస్తు అనే వైద్యుడికి రోగం గలవరే కావాలి, ఆరోగ్యం గలవారితో ఆయనకి సంబంధం లేదు, అక్కర్లేదు కూడా అన్నాడు కదా. వైద్యుడికి ఎవరు కావాలి? రోగులు కావాలి. రోగులకి ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. పాపులకి ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. రక్షకుడు ఎవరు కావాలి? రక్షకుడికి పాపులు కావాలి. వాట్ ఏ రిలేషన్షిప్ అండి, వండర్ఫుల్, చాలా బాగుంది. దేవునికి మహిమ కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. అందుకని నీతిమంతులు పిలవటకు రాలేదు కానీ పాపులను పిలిచడానికి వచ్చిందని చెప్పాడు. అంటే ముందుగా పాపంలో జీవించేవారిని ఆయన పట్టుకొని మళ్ళా పాపంలో జీవించమని పట్టుకోలేదు కానీ ఇకపై పాపము చేయొద్దు అని చెప్పాడు. అమ్మా ఇకపై నువ్వు పాపము చేయొద్దు అని చెప్పాడు ఆమెతో, హెచ్చరించే ఆమెతో. కంటిన్యూ అవ్వు, కృపందు నాకు అని చెప్పట్లేదు ఆయన. దాని నుంచి విడిపించిన తర్వాత ఇకపై ఆ పాపము చేయకుండా దేవుడు వారిని, ఆ పాపుల్ని పరిశుద్ధులుగా మార్చి లిస్టులో పెట్టాడండి. ఈరోజు నన్ను కూడా దేవుడు ఎందుకు పనికిరాని తీసుకుని ఆయన ఆ పాపం నుంచి తీసుకొని విడిపించి ఆయన ఈ నీతిమంతుల పట్టిలో చేర్చినందుకు దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి మహిమ కలుగాక. సో దాన్ని కట్ చేస్తున్నాడు. అదొక బెండి కర్ర, పనికిరాని కర్ర. దేవుడు ప్రవక్త ద్వారా కూడా లోకంలో పనికిరాని నిన్ను కట్ చేసి వాక్యంలోంచి, జాగ్రత్త వాక్యంతో కట్ చేసి నిన్ను తీసుకొని వేరు చేస్తావన్నాడు. దాన్ని ఎండబెట్టాడట. ఎందుకంటే దాంట్లో ఒక రసం ఉంది, ఒక ద్రవ పదార్థం ఉంది. దేవుడు చెప్పాడు దాన్ని రెండుగా చీల్చి అన్నాడు. రెండుగా చీల్చేశాడు. చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి, ఎండలో పెట్టమన్నాడు, బాగా ఆరబెట్టమన్నాడు. నోవాహు నీ చిత్తం సిద్ధించును గాక. కట్ చేసినప్పుడు వచ్చాడు ఒకడు, అయ్యా నోవాహు దేనికోసం? వాడ కోసం. పెచ్చవు కాకపోతే ఎవడన్నా ఈ పరికరాన్ని కర్రతో వాడ కడతాడా? ఏమయ్యా అంటే చితిసారపు మ్రాను, బెండు కర్ర. ఎందుకు పనికిరాని కర్ర, కానీ ఎందుకు పనికిరాని దేవుడు తీసుకోమని చెప్పాడు.
నోవాహు ఎన్నడు కూడా అయ్యా అది పనికిరాదయ్యా అని దేవుడికి హితబోధ చేయడు కూడా నిజప్రవక్త ఎప్పుడు కూడా దేవునికి హితబోధ చేయడండి, అక్కర్లే. ఎందుకంటే దేవుడు చెప్పిందే ప్రవక్త చెప్పాల్సిన అవసరం ఉందండి. ప్రవక్త రిపీట్ వాయిస్ అన్నమాట. పలికిందానే మళ్ళా పలుకువాడు ప్రవక్త అండి. సొంతంగా పలికేవాడు ఆయనకు అక్కర్లేదు. ఈరోజు చాలామంది సొంతంగా పలుకుతున్నారు పేర, కానీ దేవుడి నుంచి వచ్చిందే మనకు కావాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు చెప్పాడు, అయ్యా మీరు ఏం చెప్పండి, మీరు ఆ రోజు వుడ్ అనండి, బ్లాక్ వుడ్ అనండి, ఇంకో వుడ్ అనండి, కానీ ఏ వుడ్ అన్నా కానీ నాకు మాత్రం ఈ వుడ్డే చెప్పాడయ్యా అన్నాడు. ఒరే నోవాహుది పనిచేయదయ్యా, వాడకట్టడం అంటే విషయమా? మేము బాగా చదివాం, దాని మీద అధ్యయనం చేసాం. మేము కట్టిన పిరమిడ్లు కానీ, మేము కట్టిన రంగులు కానీ, మమ్మీలు కానీ మా టెక్నాలజీతో పెరిగింది, ఏది నాశనం కాలే. కాబట్టి నా మాట విను, అది వద్దు ఇది చెయ్యి అంటుంటే నీ మాట వద్దు, ఆయన మాత్రం ఇదే చెప్పాడు. అలాంటి ప్రవక్త కావాలి. అందుకని ఇటు పడితే అలా వంగిపోయి, ఇటు వంగిపోయి, అటు వంగిపోయి, ప్రతి బోధకి ప్రతి మాటకి టెంప్ అయిపోవటం, వంగిపోవటం, రెల్లు వల్లే మారిపోవటం అనేది ఆయనకి ఇష్టం లేదు పేర. స్థిరమైన వారుగా దేవుని మందిరంలో స్తంభాలుగా దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. చాలామంది దానికి ఎలా వంగిపోతారు, దీనికి వంగిపోతారు, దానికి వంగిపోతారు, అన్నిటికి వంగిపోతారు. కానీ ఒక స్థిరమైన దానికి నిలబడి మాత్రమే సరైన వాడు. దేవుడి నుంచి వచ్చిన సూచన బట్టి నోవాహు స్ట్రాంగ్గా ఉన్నాడు. అతను ఎంతమంది చెప్పినా దేవుడు ఇదే చెప్పాడు అన్నాడు. మెల్లిగా చీల్చాడు, ఎండలో పెట్టాడు. మరి కొందరు వచ్చారు, ఏవో చెప్పారు, లేదండి ఆయన చెల్చమన్నాడు, నేను చెల్లుస్తున్నాను అన్నాడు. ఆయన ఎండబెట్టమన్నాడు, ఎండబెడుతున్నాను. ఇది పనికి వస్తుందో పనికిరాదో నాకు అనవసరం, దీని తర్వాత నేనేం చెప్తాడో అదే నాకు అవసరం. దేవుడికి మహిమ కలుగాక. నువ్వేం చెప్తావని నాకు అనవసరం, ఆయన ఏం చెప్తాడనేదే నాకు అవసరం. ఇలా చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. చీల్చాడు, ఎండబెట్టాడట, అందులో రసమంతా బయటకు వచ్చేస్తుందంట. ప్రభు ఇప్పుడు ఏం చేయమంటావు? ఒక చెట్టు దగ్గరికి, దాని పేరు రోజెల్, ఆ చెట్టు నరుకు, దాన్ని రసం తీ, బాగా దంచు, పిండు, రసమంతా వస్తుంది. దాన్ని ఒక కుండలో పోసుకొని కింద మంట పెట్టి మరగబెట్టు, అది కొంచెం స్ట్రాంగ్గా గమ్ అవుతుంది. అదే కీలండి. కీలంటే తారు అని రాయబడింది, కానీ యాక్చువల్గా తారు కాదండి. ఈ తారు కాదు, మనం అనుకునే ఈ తారు కాదు. ఒక రోజుల చెట్టు నుంచి వచ్చిందండి. ప్రభు నామన మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఈ కాల ప్రవర్తనాడు ఆ చెట్టు నలగొట్టబడి వచ్చిన రసం కోసం ఆడతాడండి ఆయన. అది కరగబెట్టి బాగా గమ్ము చేసినప్పుడు, అది కీలుగా మారినప్పుడు దాన్నే పనికిరాని బెండి కర్రకి వెలుపట లోపట పుయ్యబడింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఒక చెట్టు నుంచి తీసుకొచ్చిన జీవం లేదా ఒక రసం, నాతో ఉన్నారా, తయారు చేయబడింది, స్ట్రాంగ్ అయ్యింది. దేనికోసం? ఓ పనికిరాని దానికోసం. ఒక పనికిరాని దానికోసం ఒక చెట్టు, సజీవమైన చెట్టు నరకబడింది. ఆ సజీవమైన చెట్టు ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఒక బెండు కర్రకి, పనికిరాని కర్రని పనికొచ్చే దానిలాగా ఉపయోగపడే దాన్ని చేయడానికి ఆ చెట్టు తను సమర్పించుకున్నట్టుగా నోవాహు దాన్ని నరికాడు, దాన్ని బాగా పిండాడు, దాని నుంచి వచ్చిన సారం అంతా తీసుకున్నాడు. పనికిరాని దాన్ని ఆ బెండు కర్రకి బరగబెట్టి కీలుగా చేసి లోపట మరి బయట కూడా పోసాడటండి. దేవునికి మహిమ కలుగాక. క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనను పొందుకున్న ప్రతి వ్యక్తికి ఆయన పరిశుద్ధాత్మనే కోటును కప్పును. దేవునికి స్తోత్రం కలుగాక. అప్పుడు అతడు ఏకాత్మ గలవాడై క్రీస్తును తప్ప మరి ఏదియూ చూడలేడు. అతడు ఇక ఎంత మాత్రము ప్రపంచము లెక్క చేయడు. నీవు అతన్ని కొట్టవచ్చును, బయటికి నెట్టవచ్చును, నువ్వేమి చేయాలనుకున్నాచో వాటన్నిటిని చేయవచ్చును, కానీ అతడు చుట్టూ ఒక కవచము ధరించి ఉన్నాడు. మరొక మాటలో చెప్పాలంటే అతను ముద్రించబడి ఉన్నాడు. అతనిలో ఉన్న పగులన్నీ, ఇక్కడ పాయింట్ అవుట్ చేయండి మీరు, కరగబెట్టినటువంటి ఆ గమ్ము, ఆ రోజు చెట్టు యేసుక్రీస్తుకు సంతృష్టిగా ఉంది అని అన్నాడు. పచ్చని చెట్టుకి ఇలాగ చేస్తే ఎండిన చెట్టుకి ఇంకేం చేస్తారు అన్నాడు. ఆయన ఆ పచ్చని చెట్టు ఆయనే.
ఆయన రోమిలి చేతిలో నరకబట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, పెండబడ్డాడు. ఆ రసమంతా తీయబడింది ప్రియారా. నోవాహు ఏ విధంగా అయితే ఆ రసం తీసుకుని వచ్చాడో, అరగబెట్టాడో, ఆ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన జీవము, ఆ ఆత్మ, ఆ కార్యాలు పనికర నీకు నాకు ఆయన ఇవ్వబడినప్పుడు, లోపల వెళ్ళిపట అలంకరించబడినప్పుడు, పొయ్యబడినప్పుడు ఆ నోవాహు చేసిన చెక్క చాలా స్ట్రాంగ్ అయిపోయిందంట అండి. దానికి అసలు మేక్ కూడా కొట్టలేవంట, అంత స్ట్రాంగ్ అయిపోయిందంట. ఇప్పుడు దాకా చెప్పిన గొప్ప చెక్కల కన్నా ఈ చెక్క అన్నిటికంటే స్ట్రాంగ్ అయిపోయిందంట అండి. అది ఎవరు తెలుసా? ఈరోజు వర్తమానంలో అలా ఉన్నట్లయితే అది నీకు వర్తిస్తుంది. అస్తమానం మునిగిపోతుంటే నీకు వర్తించదండి. చూసుకోండి, కొన్ని చెక్కలు మునిగిపోతున్నాయి. ఎందుకంటే లోపల వెళ్ళిపట్ట కీలు పొయ్యబడలేదు కాబట్టి. మురుగుతున్నాయా? మునిగి తేలుతున్నాయా? మీకు అర్థం కావట్లేదు. ఎవరికో సందేశం, నీకే ఆ సందేశం. లోపట వెళ్ళిపడ కీళ్ళు పోస్తే ఒక కవచం అంటది. కవచం, యుద్ధానికి వెళ్ళిన కవచం ఎంత ప్రాముఖ్యమో. నోవాహుకు దేవుడు చెప్పింది ఏంటంటే, అయ్యా ఈ బెండుగా తీసుకో, అందులో రసాన్ని తీసేయి, అంటే లోకమంతా బయటకు తీసేసాయి. పనికిరా నిన్ను దేవుడు నన్ను తీసుకుని అంతకుముందు నింపబడిన ఆ కార్యాలన్నీ కూడా దేవుడు పిండి ఒక ప్రవక్త ద్వారా, ఒక నోవాహు ద్వారా, దాని అర్థం ఈ కాలం ప్రవక్త ద్వారా, ఈ వర్తమానము ద్వారా నీలో నింపబడిన లోకమంతా తీసేస్తున్నాడు నోవాహు ప్రియారా. ఆ రోజు ఆనాహు తీసేస్తాడు నోవాహు, కానీ ఈరోజు మన నోవాహు, మన కాల ప్రవక్త వర్తమానము ద్వారా నీలో నింపబడిన లోక రసాన్ని బయటకు తీసేస్తున్నాడు. నువ్వు తీయించుకోవాలి, నువ్వు కూడా కాస్త తీయించుకోవాలి. ఓ చెక్కలేచి నా జోలికి రాకు అంటే ఆయన రాడు. నన్ను తయారు చేయి, నీ చేతిలో పడుతున్నాను నేను, నన్ను స్ట్రాంగ్గా చేయి. నేను ఒకప్పుడు తురుకరించబడిన దాన్ని, తోసివేయబడిన వాడిని, ఎందుకో పనికిరాని వాడిని, ఎందుకో పనికిరాని దానిని అయిపోయాను. లోకం అపహాసం చేసింది, యాలం చేసింది, నువ్వు ఎందుకో పనికిరావని చెప్పింది. నీ చేతిలో పడుతున్నాను, నన్ను దైవ చిత్తానుసారముగా చెయ్యి అని కేకలేస్తున్నాయి చెక్కల పేర. అప్పుడు దేవుడు దాన్ని తీసుకుంటున్నాడు ప్రవక్త ద్వారా నీలో లోకాన్ని అంతా తీసేస్తున్నాడు నోవాహు. ఈరోజు వర్తమానం నీకు నిజంగా చెవులోంచి ఎక్కితే, నీ లోపడక పడితే, ఈ లోక సంబంధమైన ప్రతి కార్య మురుకు బయటకు వచ్చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక డబ్బాలో మురుకు ఉంది అనుకుందాం, కొద్దిగా మురుకు ఉందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి పైపు కింద, ట్యాప్ కింద పెట్టండి. ఒక గంట పోయిన తర్వాత చూడండి, ఆ మురికంతా ఆ నీరు పారదోలేసేస్తే బయటికి కొత్త నీరుతో నింపుతుందండి. అలా ఒక అవకాశం నువ్వైతే దేవునికి ఇవ్వాలి. దేవా ఇదిగో నీ చిత్తానికి అప్పగించకుండా నువ్వు రావాలి. ఇప్పుడు నోవాహు ఏం చేశాడంటే లోపల కీలిపోసాడు, బయట పోసాడు. ఇక చెక్కకి బయట ఉంది, ఇదిగోండి చెక్క అనుకోండి, ఇది ఈ పక్క లోపల పోసాడు, బయట కూడా పోసాడు, ఆరబెట్టాడంట. మళ్ళా పోసాడు ఈ పక్క. ఇక ఏమైంది, ఈ రంధ్రాలు పూర్తిగా ఏమై ముయ్యబడ్డాయి. ఈ కీలు పొయ్యబడకపోతే అలాగే కట్టేస్తే సముద్రంకి వెళ్తేసరికి ఆ రంధ్రాల ద్వారా నీరు లోపలికి వెళ్ళిపోయి ప్రమాదం ఉంది. మరి మీ రంధ్రాలకి ఏం పొయ్యబడుతుందా? అలాగే ఉంచుకున్నారుకోండి, మెల్లిగా లోకంలో మునిగిపోద్ది మీ ఓడ. మీకు అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలిగాక. అర్థం కాని వారందరూ అల్లు చెప్పచ్చు. బాగా క్యాచ్ చేశారు. ఆ సెన్స్, కామన్ సెన్స్, ఈ రెండు ఉండాలి. ఉత్తి సెన్స్ సరిపోదట, కామన్ సెన్స్ కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. నాకు ఎవరు దొరుకుతుందని చూద్దాం, దొరకట్లేదు పేరు. అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట. ఈసారి ఈ ఆదివారం పాస్టర్ దొరకకూడదు, పోయిన ఆదివారం మైకేసి కొట్టుతా అని చెప్పారు అని మైండ్లో ఫిక్స్ చేసుకున్నట్టున్నారు మీరు. కాబట్టి నిద్రపోవట్లేదు చాలామంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ పక్క ఎవరు కవరింగ్ కాజు వేసుకుని రాలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. నా సంఘం బాగుంది, అందుకు దేవునికి మహిమ కలిగాక. చూసారా, అలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడతాడండి. అనారోగ్యాన్ని ఎవరు ఇష్టపడరుగా. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటం అనేది ఆత్మ సంబంధమైన కార్యం. అది దేవుని వాక్యం ద్వారా సరిచేయబడద్ది. దేవుని నామమున మహిమ కలుగాక. మీకు కొన్నిసార్లు కొన్ని మాటలు బాధగా అనిపించినా కానీ తర్వాత అది మీకు చాలా మేలుగా చేస్తుంది. అది ఆత్మ సంబంధానికి అర్థమవుతుంది.
దేవుని మన మైంకలు గాక, స్తుతికలుడు గాక. సో ఈ లోపల వెలుపడ పోసాడట. ఈ కలప్రవక్త అన్నాడు, చూడండి, అతన్ని అలా పోయటం వలన ఆత్మ సంబంధంగా దేవుని వాక్యముతో నింపబడినట్లయితే, పరిశుద్ధాత్మ నింపబడినట్లయితే నువ్వు ఎలా ఉంటావంటే ప్రవర్తన, అతని పగుళ్ళన్నీ ముద్రించబడి ఉన్నాయి అన్నాడండి. పగుళ్ళు ఉన్నాయనుకోండి, పగుళ్ళు ఉంటే ఏమవుద్ది? నీరు వెళ్ళిపోద్ది దాంట్లోకి, అవునా? అదే ఆ పగుళ్ళు మనము కీలు పెట్టామనుకోండి, అంటే గమ్మ పెట్టాం, సిమెంట్ పెట్టాం, అయితే ఫెవికోల్ ఏదో తగిలించాం దానికి. బ్రదర్కి తెలుసు బాగా, ఎక్కడైనా చెక్క కనుక చిల్లు పగుళ్ళు ఉంటే ఏం చేస్తారు బ్రదరు? జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి ఏదోటి పెడతా ఉంటాడు, ఎంసీలను, లేకపోతే ఇంక ఎంసీలే తిని పెడతా ఉంటాడు. ఇక్కడ ఆయన అయితే ఫెవిక్విక్ పెడతా ఉంటాడు. ఆయన ఇంకా ఎవరైనా సిమెంట్ చేసే వాళ్ళైతే సిమెంట్ పెడతారు. చూడండి, ఇవన్నీ మాదిరిలు మనం చూసినట్లయితే. పగుళ్ళకి అది ఎందుకు పంపుతారంటే నీరు ప్రవేశించకుండానికి పంపుతారు. అలాగే నోవాహు కూడా ఏం చేసి అనుకున్నాడు, ఆ పగుళ్ళు ఆ చించి రంధ్రాల్లోనికి లోకము దూరకుండా, లోకము లోపల ప్రవేశించకుండా తెలివిగా లోపల వెళ్ళిపడ దేవుడు చెప్పినట్టుగా కీలు పోసేసాడండి. ఈ లోపల వెళ్ళిపడ కీలు పోయమని చెప్పింది ఎవరు చెప్పారు? ఫ్రమ్ ద గాడ్, దేవుడి నుంచి వచ్చిన వర్తమానం అయితే అలా ఉంటుంది. అది ఒక సంఘ శాఖ నుంచో వ్యక్తి నుంచి వచ్చినట్లయితే అది పతనం అవుతుంది ప్రియారా. దేవునికి మహిమ గాక. ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే లోపట వెలుపట, అంటే లోపట మరియు బయట ఆ కీలు అనేది జాగ్రత్తగా పోయబడింది. అలా పోయబడితే ఆత్మీయంగా ప్రవర్తి ఏమంటే అతని పగుళ్ళన్నీ ముద్రించబడి ఉన్నాయి, అనగా సరి చేయబడ్డాయి. వారు ఆ కీలుతో చెయ్యి పని అదియే పగుళ్ళన్నీ. ఆ కీలు ఏం చేస్తున్నట్ట? ప్రవర్త అన్నాడు, ఆ కీలు అనేది పగుళ్ళన్నిటిని కూడా, రంధ్రాలన్నిటిని కూడా మూసేస్తుందండి. ఇప్పుడు వాడికి చాలా ప్రాముఖ్యం ఏంటంటే వాడ చాలా కాలం సుదీర్ఘమైన ప్రయాణము సముద్రం మీద చేయాలి. పైనుంచి వర్షం కొండపోత, కింది నుంచి తూములిపబడ్డాయి కాబట్టి ఏ రూపంలో కూడా నీరు అందులోకి ప్రవేశించకూడదు. అనగా అర్థము లోకము నీ లోపలికి రాకూడదంటే నరకబడి కొట్టబడినటువంటి ఆ యొక్క రోజుల నుంచి వచ్చిన గమ్ అనేది లోపల వెళ్ళబడ ఎలా వేసుకున్నాడు నోవాహు, అది ఎంత భద్రం చేయబడిందో ఈరోజు ఆత్మ సంబంధంగా నువ్వు వేరు చేయబడిన, నరకబడిన, నీ లోకమంతా తీయబడిన ఖాళీగా ఉండకూడదు. అది పరిశుద్ధాత్మతో ముద్రించబడవలసింది. ఆ పగుళ్ళన్నీ నింపబడవలసినది, ఆ రంధ్రాలను కూడా ముయ్యబడవలసినది. దేవునికి స్తోత్రం కలుగాక. బకెట్లు, చెంబులు, బిందులు ఒకప్పుడు చిల్లు పడుతుంటే ఏం చేస్తారంటే తీసుకెళ్ళి చిల్లు ముయ్యండి అయ్యి అనేవారు. ఇప్పుడైతే అలా పడేసి వెళ్ళి తెచ్చేసుకొని కొత్త బిల్లు తెచ్చేసుకుంటున్నారు. టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు పాతకాలంలో ఆ కొండకే చిల్లుకొండకే మళ్ళా చిల్లుకొండకే ప్యాచీలు ఉండేవి అన్నమాట. బిందులు కానీ, జగ్గులు కానీ, బకెట్లు కానీ, ఇంకా చెప్పండి ప్లాస్టిక్ బకెట్లు అయితే కొంతమంది చేస్తారు ఓ కత్తితో కాల్చేసి పాప ఏమవుతుంటారు అనమాట. అంటే ఆ చిల్లు గమనించిన వాళ్ళు ఏం చేస్తారు, ఏదో విధంగా చిల్లు పూడ్చ చూస్తారు. పూడ్చకపోతే ఏమవుద్ది? పట్టినట్టుగానే ఉంటుంది, పడినట్టుగా. అర్థమైందండి. ఒకడు చైనా దేశంలో పైపు దగ్గర కూర్చున్నట్టండి మొత్తం బాస్కెట్ పెట్టాడట. బాస్కెట్ నీళ్ళు వదిలిపెట్టాడు. బాస్కెట్ పెట్టాడు కానీ బాస్కెట్ అంతా చిల్లే మొత్తం. ఆ బకెట్ అంతా మొత్తం ఓపెన్, దాన్ని ఏమంటారు జాలి అంటారు కదా, అలా ఉందన్నమాట. అలాగే పెట్టి చూస్తూ ఉన్నాడు. ఎప్పటికీ నింపట్లేదు, ఎందుకంటే పడిందల్లా అయిపోతుంది, ఆ చిల్లు నుంచి పోతుంది అనమాట. అలానే ఈరోజు దేవునిలోకి వచ్చిన తర్వాత, వేరు చేయబడిన తర్వాత నింపబడవలసిన గమ్ము, ఆ కీలు, ఆ పరిశుద్ధాత్మ, ఆ ప్రార్థన శక్తి లేకపోతే అది పతనమైపోద్దండి. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రవర్తనాడు అతని పగుళ్ళన్నీ ముద్రించబడి ఉన్నాయి. వారేం చేస్తారు? ఆ కీలుతో ఆ పగుళ్ళన్నీ పూడ్చివేస్తారు. ఆ కీలుతో చేయ పని అది. ఈ దినమున దీనిని ఏది ముద్రించినదో మీకు తెలుసా? ఈ వాడ దేంతో ముద్రించబడిందో మీకు తెలుసా? ఏ వాడ? అక్కడ ఆ వాడ, కానీ ఇక్కడ కూడా మీరు వాడై ఉన్నారు. మీరు ఆత్మీయంగా వాడై ఉన్నారు. వాడగా తయారు చేయడానికి దేవుడు మిమ్మల్ని పనికిరాని కర్ర తీసుకుని నోవాహు ఎలా అయితే కట్టాడు, మిమ్మల్ని కూడా ఒక సంఘముగా క్రీస్తులో కట్టాడు. దేవునికి స్తోత్రము కలుగాక. ఎఫెసీ పత్రిక 4:30 ఇలాగ చెప్పుచున్నది, పరిశుద్ధాత్మ దుఃఖపరచుకోండి, ఎందుకనగా మీరు విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు, కీలుతో పుయ్యబడి ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే, ఇంకో మాట చెప్పాలంటే ఆ కీలుతో కప్పబడి ఉన్నారు. ఆ పగుళ్ళన్నీ కూడా కీలుతోనూ దానితో పుయ్యబడిందండి. అంత ముద్రించబడి ఉన్నది. చెక్కలోని ప్రతి చిన్న భాగము, ప్రతి చిన్న రంధ్రాలు,
చిన్న చిన్న పగుళ్ళన్నీ కూడా పూర్తిగా నింపబడి ఉన్నదటండి. చెక్కలోని ప్రతి చిన్న భాగం ముద్రించబడి ఉంది. వెలుపటను ప్రతి చిన్న భాగము, ప్రతి రంధ్రము, ప్రతి చిన్న పగులు కూడా ఉండకూడదు. చిన్న పగులున్నా లేటుగా మునిగిపోతావు. చిన్న రంధ్రం ఉన్న మునిగిపోతే ఆ రంధ్రమే నాశనం చేస్తుంది నిన్ను అని అన్నాడు. ప్రతి రంధ్రము, ప్రతి చిన్న పగులు, ఆ చెక్కలో ప్రతి సుముక్ష రంధ్రము ముద్రించబడి ఉన్నది. ప్రతిదీ నోవహు దినాల్లో ప్రతి చెక్కలో ఉన్న ప్రతి పగులు, ప్రతి రంధ్రం, ప్రతి చిన్న రంధ్రం అంతా కీలుతోనే పూర్తిగా కప్పబడిందండి, పూర్తిగా పోయబడింది. వెలుపట లోపట. చూడండి, ఆదికాండం 6:14 మళ్ళీ చదువుతున్నాను. చిత్తిసారపు మ్రానుతో నీ కొరకు వాడ చేసుకోనము, అరల పెట్టి వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలెను. మీరు పాయింట్అవుట్ చేయండి. లోపట వెలుపట పోసేది ఏంటంటే కీలు. ఆ కీలు ఏంటంటే రోజుల చేతి నుంచి చేసిన రసము పిండటం ద్వారా, మరగబెట్టడం ద్వారా అది తయారయ్యింది. ఈరోజు యేసుక్రీస్తు సిలువలో చనిపోవడం ద్వారా, ఆ సిలువ మ్రానుపైన చనిపోవడం ద్వారా ఆయన నుంచి మనకి ఆ యొక్క రోజు చెట్టు నుంచి ఎలా వచ్చిందో నోవహు దినాల్లో మనకు కూడా యేసుక్రీస్తు అనే చెట్టు నుంచి ఒక జీవం వచ్చింది, ఒక పదార్థం వచ్చింది. అది మనల్ని స్ట్రాంగ్ చేస్తుందండి. ఆ చెట్లోంచి ఎలా వచ్చిందో యేసుక్రీస్తు అనే ఆ జీవ వృక్షములోంచి ఆత్మ బయటకు వచ్చింది, నీరు బయటకు వచ్చింది, రక్తం బయటకు వచ్చింది. దాని ద్వారా మనం రంధ్రాలన్నీ నింపుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని నామమున మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. దీన్ని ప్రవర్తనడు ఇది ఒక ఓడ అన్నాడండి. ఈ ఓడకి లోపల వెళ్ళిపట హైలైట్ ఏంటంటే కీలు పోయటం ద్వారా అది క్షేమముగా ఉంది. దాని ఆత్మీయంగా చూస్తే ఈరోజు మీరు తీయబడి, కొట్టబడి, వేరు చేయబడి, నీలో రసమంత తీయ, లోకమంత తీయబడి, ఈ కాలపు వాక్యముతో, ఈ కాల పరిశుద్ధ ఆత్మతో మిమ్మల్ని స్ట్రాంగ్గా చేయటమే ప్రవర్తక వార్త మనకు ఉద్దేశం అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగాక. అలా స్ట్రాంగ్గా చేయబడింది కాబట్టి ఆ వాడకి ప్రయాణం ఎంతకాలం వెళ్ళే కానీ లోపలికి పైనుంచి వచ్చినా, కింద నుంచి వచ్చినా, పక్క నుంచి వచ్చినా, ఎటు నుంచి వచ్చినా, 4 వైపులు వచ్చినా అది మొలగకుండా ఉండే కారణం ఏంటంటే అది దానికి లోపల వెళ్ళిపడ్డ కీలు పోయబడ్డాయి కనుక. ఈరోజు మనం లోకమనే ఈ భయంకర సముద్రంలో ప్రయాణం చేస్తున్నామండి. ఈ లోకమనే సముద్రం, లోకమనే భయంకరటువంటి ఈ అరణ్యంలో మునిగిపోకుండానికి నీ వాడకి, లేకపోతే నీ ఆర్క్కి, లేకపోతే నీ చెక్కకి, లేదా దేవుడు ఏర్పరచుకున్న నీ జీవితానికి దేవుడు ఇచ్చేటువంటి ఈ పదార్థాన్ని నువ్వు ఖచ్చితంగా నింపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యాహ్న కాలంలో ఎక్కడైతే పగులు ఉన్నాయో నువ్వు గమనించాలి. ఎక్కడెక్కడ వీక్గా ఉన్నది నీ జీవితం గమనించాలి. ఎక్కడెక్కడ బలహీనపరచబడుతుందో నువ్వు గమనించాలి. ఎక్కడైతే లోకం మెల్లిగా లోపలికి ప్రవేశిస్తుందో నీ ద్వారా, అనగా నీ పగుళ్ళ ద్వారా, నీ చిన్న రంధ్రాల ద్వారా లోకం మెల్లిగా లోపలికి వస్తుందో నువ్వు గమనించాలి. గమనించకపోతే నీకే అది పెద్ద ప్రమాదం. గమనించిన తర్వాత ఏం చేయాలంటే, నోవహు చూసుకునేవాడు, ఇక్కడ కొంచెం రంధ్రం మిగిలిపోయింది, మళ్ళీ గమ్ము తీసుకొని ఆ రంధ్రాన్ని పూర్తి చేసేవాడు. మళ్ళా పక్క వెళ్ళేవాడు, అక్కడ చిన్న పగులు ఉండేది, మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని పామేవాడు. ఆయన వాడను నీళ్ళలోకి దించే ఎవరికి కూడా ఎప్పటికప్పుడు చెక్కు చేసుకుంటూ ఉన్నాడు, కడుతూనే ఉన్నాడు, సువార్త చెప్తూనే ఉన్నాడు. ఆ రక్షణ ఓడ ఆ కుటుంబం కొరకు ఆయన ఎలా సిద్ధపరిచాడో ఈరోజు నువ్వు కూడా రక్షణ ఓడలో దేవుడిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. తర్వాత అన్నాడు, అక్కడ ఆయన యొక్క జీవము కలవరిలో పొయ్యబడినది అంటున్నాడండి. ఒక చెట్టు నుంచి ఎలా అయితే ఆ రసం బయటకు వచ్చిందో, జీవం బయటకు వచ్చిందో, యేసుక్రీస్తు అనే చెట్టు నుంచి నిన్ను స్ట్రాంగ్గా చేయడానికి ఆ కలవరిలో పొయ్యబడిందట, ప్రోక్షించబడిందట. ఆ రక్తము ద్వారా ఆ ఓడలో ఉన్న వ్యక్తిని రక్షించుటకు ఒక ప్రాయశ్చిత్తం ఏర్పాటు చేయబడినది. ఓ మై, ఎంత మంచి దృశ్యం అది అంటున్నాడు ప్రవక్త. దేవునికి మహిమ కలుగాక. నోవహు ఆ రోజు చెట్టు నరికి గమ్ము తీసి అంటించడం అనే ఆ దృశ్యము అంత స్ట్రాంగ్ ఉండగల కారణము ఇది. ఆత్మీయంగా చూసినప్పుడు ఎంత మంచి కలవరిశిలో ఆయన ఎలా కాల్చాడు చూడన్నాడు. ప్రోక్షించబడి ఉన్నాడు. వాడలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షించుటకు ఒక ప్రాయశ్చిత్తం కలిగింది. అంటే ఒక చెట్టు నరకటమే ప్రాయశ్చిత్తం, వారి పాపములకు అది బలవటం. ఈరోజు యేసుక్రీస్తుని ఆ యొక్క వృక్షము, ఆ పచ్చ వృక్షము నీకోసం, నా కోసం బలవటము. నాతో ఉన్నారా? అదొక ప్రాయశ్చిత్తం అంట అండి.
నోవహు దినాలు ఆ చెట్టు నరకటానికి సాదృశ్యం ఏంటంటే ప్రవర్తనడు ఒక ప్రాయశ్చిత్తం ఏర్పాటు చేయబడింది ఆ ప్రజల కొరకు, ఆ కుటుంబం కొరకు, ఆ పనికిరాని ప్రజల కొరకు, ఆ బెండ్ కొరకు. దేవునికి స్తోత్రం కలిగాక. అది ఎంత మంచి దృశ్యం అది. ఆ తర్వాత ఆ యొక్క కీలును దాని మీద పూయును, ఎందుకనగా అది నీటిని పీల్చుకొనును. ప్రైజ్ ది లార్డ్. దీని నుండి మీరు ఒక దాన్ని గమనించగలని కోరుచున్నాను. ఒక వ్యక్తి ఇలాగ నేను మంచిది సోదరుడా, ఇక్కడ పాయింట్ అవుట్ చేయండి. తర్వాత ఏమంటాడంటే ఇక్కడ ఆయన కీలు పోస్తున్నాడు కాబట్టి నీరు ప్రవేశించట్లేదు అంటున్నాడు. అది కీలు పోయబడబోతే నీరు లోపలికి వెళ్ళి వాడను ముంచేస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ ఆయన గమనించండి, మీరు ఒక దాన్ని గమనించాలని నేను కోరుచున్నాను. ఒక వ్యక్తి ఇలాగ అన్నాడు నాతో, ప్రవక్తతో, మంచిది, నేను వాక్యము నమ్ముదును, నేను దీనిని మరియు దానిని తీసుకుంటాను. రక్తము లేకుండా నీవు ప్రపంచమునకు విడిచిపెట్టబడి ఉన్నావు. నీవు వాడలో ఎంత ఉన్నను, వాడ ఎలాగున్నాను, ఎటువంటి మంచి స్థితి కలిగి నీవు వాడలో ఉన్నను, నీవు తప్పక ఆ కీలుతో పొయ్యబడవలెను. క్రీస్తు అనే శరీరములో, క్రీస్తు అనే ఓడలో, క్రీస్తు అనే సంఘములోను ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత బాగా ఇందులో ఉంటున్నా, కీలు మాత్రము పొయ్యబడకవలసిన అవసరం ఉంది. నేను లోపడున్నాను అనుకున్నావు, కానీ లోపడున్న ప్రతి చెక్కకి కీలుబడి లోపట పోయబడింది, బయట పోయబడింది. అంటే లోపడున్న నీకు అది పోయబడుతుంది. ఓ దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని ప్రవక్త అన్నాడు, రక్తము లేకుండా ప్రపంచమునకు విడిచిపెడతావు, రక్తము లేకుండా రక్షించబడలేవు, రక్తము ద్వారా రక్షించబడతావు, ప్రోక్షించబడిన రక్తము ద్వారా నువ్వు పూర్తిగా నింపబడవలస్తున్నది, అలంకరించబడవలస్తున్నది, శుద్ధి చేయబడవలస్తున్నది. గ్లోరీ, దేవునికి మహిమ కలిగాక. నీ వాడలో ఎంత చక్కగా ఉన్నా, వాడలో ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా, వాడలో ఉన్నను, నీవు తప్పక ఆ కీలు నీకు పొయ్యబడవలెను, దానిలో నీవు నానబెట్టబడవలెను. దేంట్లో ఆ గమ్ములో నానబెట్టబడవలసి. కొన్ని చెక్కలు తీసుకెళ్ళి దేవుడు ఆ గమ్ములు ఈయను గాక. కొంచెం లూజు చెక్కలు ఉన్నాయి కొన్ని, ఇక్కడ రంధ్రాలతోనే బతికేస్తున్నారు సంఘంలో. అందుకే ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఈ సదులు చదువు మొత్తం లోకం అనే నీరు లోపలికి వచ్చారు, దుర్రు అని. కొన్ని చెక్కలు తీసుకెళ్ళి ఏం చేయాలంటే జాగ్రత్తగా వేయాలి, ఆ గమ్ములు వేసి ముంచేయాలి, బాప్తిజం ఇచ్చేయాలి వీళ్ళకి. అప్పుడు జాగ్రత్తగా ఉన్న శిల్లన్నిటి మొత్తం ఏమవుద్ది మొత్తం పోయబడుద్ది. రెండో ఆర్క్ రావాల్సింది, మన సమయం లేదు, బట్ ఈ ఆర్క్తో ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలిగాక. నేను అనుకుంటాను ఈ మూడు ఈరోజు అవజేద్దాం అనుకుంటాను, నా వల్ల కావట్లే. బట్ ఈ పాయింట్ దగ్గర చూడండి, ఫస్ట్ పాయింట్ దగ్గర అర్థం చేసుకోండి. నోవాహు అంటే అండి, ప్రైజ్ గాడ్, ఒకటి నోవాహు నిర్మించిన వాడ, తప్పించుకుంటూ ఒక మార్గం అది. ఆ వాడికి లోపట మరియు వెలుపట కీలు పూయబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రవక్త ఒక వర్తమానంలో చెప్తున్నాడు ఆయన, వాటిలో ఒకటి నోవాహు నిర్మించిన వాడ, రెండోది మోషే కొరకు కట్టబడిన వాడ, మూడోది ఇశ్రాయేలు కొరకు ఒక మందాసమని వాడగా పిలిచాడండి. అవి మనం జస్ట్ మీకు పరిచయం చేస్తున్నాను. ఆ మూడు రకాల వాడలు ఏంటనేది. మొదట నోవాహు కట్టిన వాడ, రెండోది మోషే కొరకు కట్టినటువంటి ఆ జమ్ము పెట్టును చూసారా. మోషే ఎక్కడున్నాడో తెలుసండి, వెలుపట లోపట కీలు పడినటువంటి భద్రస్థలంలో మోషే ఉన్నట్టుగా అదొక వాడ. దట్ సెకండ్ ఆర్క్. ఇక మూడోది ఇశ్రాయేలు కొరకు ఒక తుమ్మకర్రతో చేయబడిన నిబంధన మందసము, దానిపైన ఏం పూయబడిందో తెలుసా మీకు? చెప్పండి, చెప్తే బహుమానం ఇస్తాను. ఇక్కడ బహుమానం లేవులేండి. అరే, తుమ్మకర మందాసన పైన బంగారం పూయబడింది. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ రెండు విషయాలు మనం తర్వాత చెప్పుకుందాం. మొదట మనం ఫినిష్ చేద్దాం. ఇది నోవాహు కట్టిన ఓడ. ఈ ఓడకి ప్రాముఖ్యం ఏంటంటే లోపల వెలుపట కీలు పోయబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమె చెప్తారు గట్టిగా, ఆమె చెప్తారా హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఇంకో మాట చెప్తాడు ఆ నోవాహు వాడి కోసం.
ఆ లోపల వెళ్ళిపోతే ఆ కీలు కోసం చెప్తున్నప్పుడు అంటాడు సమీప బంధువుడగు అనే వృక్షం అంటండి. ఈయన ఎవరైనా సమీప బంధువుడగు వృక్షం అంట. ఇది కత్తిరించబడి ఉన్నదట, కత్తిరించబడవలసి ఉందట. అవును, అందుకే ఆ యొక్క నోవాహు ఒక కుటుంబం రక్షించబడాలన్నా, శ్రమలు తప్పించుకోవాలన్నా వినండి ఒక వర్తమానంతో అతను రావాల్సి ఉంది. వచ్చాడు, ఆ వర్తమానంతో తన సొంత కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు విలియం బ్రాన్హామ్ తన సొంత కుటుంబం మనం తెలుసా మీకు అర్థం కావట్లేదు. సార్ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే గోయింగ్ టు హెవెన్, తన ఒక ప్యారడైస్కి వెళ్ళిపోయాడు, 6th డైమెన్షన్స్కి వెళ్ళిపోయాడు. అక్కడ అన్నారు అందరూ చూస్తున్నప్పుడు ప్రవక్త అన్నారు వీళ్ళంతా నీ వాళ్ళు అని చెప్తుంటే వీళ్ళంతా బ్రహ్మముని ఇలా అన్నాడు. నేను అంటే బ్రహ్మము ద్వారా పుట్టిన వాళ్ళ అని అడిగాడు. అంటే రక్త సంబంధాలు అడిగాడు. కాదు, నీ రక్త సంబంధం అంటే నీ బ్లడ్ ద్వారా పుట్టలేదు, అక్కడ నీవు ఇచ్చిన వర్తమానం ద్వారా జన్మించిన వారు వీళ్ళంతా నీ ఫ్యామిలీ అని చెప్తుంది. అక్కడ ఇలా చూసుకోదాం అనకండి, ఇక్కడే ఆ ప్రత్యేకలుగా ఉండండి. వీఆర్ ద వన్ ఫ్యామిలీ. మనం బ్రహ్మకు పుట్టిన ఫ్యామిలీ. బ్రహ్మ రక్తం పుట్టలేస్తామా, రిలేషన్షిప్ ఫిజికల్ కాదు, మంది స్పిరిచువల్. ఆయన బోధించిన వర్తమానం ద్వారా మనం ఒక కుటుంబంగా కట్టబడి ఉన్నాం. అక్కడ దూత అదే చెప్పింది. మీ ఇంటికి మంచి చదవండి, త్రోసివేయబడిన రాజు, రిజెక్టెడ్ కింగ్ అని వర్తమానం చదవండి. ప్రవక్తకి వచ్చిన ఆ దర్శనంలో చాలా మంది కనిపిస్తుంటే వీళ్ళంతా ఎవరో అని అడిగాడు ప్రవక్త. అప్పుడు అంది వీళ్ళంతా నీ వాళ్ళే అన్నది. అంటే వీళ్ళంతా కూడా మా రక్త సంబంధులా, అంటే మా బ్రహ్మము అనబడితే మా ఇంటి పేరటోలా అని అన్నాడు. నో కాదు, నువ్వు పరిపూర్ణమైన బోధ చేసావే, ప్రేమ కోసం చెప్పావే, ఆ వాక్యముతో అలంకరించబడి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నీ ఫ్యామిలీ అని చెప్పింది దోతండి. ఓ దేవునికి మహిమ కలుగాక. అతను పుట్టినందుకు నాకు సంతోషం కలుగుతుంది. పేరా ఒక ఫ్యామిలీగా చేశాడు మనల్ని. మీకు విషయం చెప్పనండి, ఒక వాడ తయారు చేయడానికి అక్కడో బెండికర్ర, ఇక్కడో బెండికర్ర, అక్కడో బెండికర్ర, అక్కడో వాడకి లైన్గా లేవండి ఆ కర్రలండి. అర్థమైందా? నోవాహు అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు, అటు వెళ్ళాడు, అవన్నీ నరుక్కొచ్చి ఒక్క ఓడగా ఒక్కటగా ఏకాత్మతో ఏక శరీరంతో దేవుడు ఏంటంటే ఒకే యేసుకృష్ణ బాప్తిస్మ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మ ద్వారా మనందరము ఏక శరీరమై ఉన్నామన్నాడండి. ఎంత మంచి పోలిక చూడండి పేరు అది. ఇప్పుడు ఈ బెండికర్లన్నీ ఒక చోటకు వచ్చాయా? అతకబడాలి, మరి ఒత్తే సరిపోలేదు. గమ్ము మధ్య ఆ చెక్క అంటుకుంటుంది కదా, మరి అంటుకుంటున్నాయా? ఎవరవు? మేము ఇది, మాది ఆ కులం, మాది ఈ కులం. ఏ కులమైనా అంటుకుపో, ఏ రంగైనా అంటుకుపో. నేను బాగా చదువుకున్నాను అంటే సరే అంటుకుపో, లేకపోతే మునిగిపోతావు. దేవుడు నేను తీసుకొచ్చింది అది ఇది చెప్పుకుంటా కాదు, నేను నరికి నీళ్ళున్న సమస్తం తీసివేసి భేదాలను తీసేసి ఒక వేర్ ద ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీగా, ఒక్క వాడగా స్ట్రాంగ్గా చేశాడండి. మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలి. ఇందులో ఎవరికి భేదం వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా సమాధాన పడిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఉన్నాం, మన కుటుంబం ఉన్నాం. మన కుటుంబంలో పోరాటాలు గందరగోళం ఉన్నట్లయితే ఆ కుటుంబం స్ట్రాంగ్గా ఉండదు. కానీ మళ్ళా తిరిగి సమాధానం పడినట్లయితే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దేవుడు మనల్ని సమాధానంగా స్ట్రాంగ్గా ఉండడానికి తీసుకొచ్చాడు తప్ప వీక్గాను విడివిడిగా ఉండడానికి కాదు. ఆ మధ్యలో దూరిపోయి లోకం ప్రవేశించడం కాదు. కానీ నోవాహు వాడు ఎక్కడికి పగులేవట. నోవాహు చూసుకున్నాడు, ఈస్ట్ వెస్ట్ నార్త్ అంతా చూసాడు, ఎక్కడ పగులేవు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పగులు ఉన్నా సరే పామెత్తున్నాడండి. ఎవరో ఎక్కడ తేడా ఉన్నా పామేస్తున్నాడు, ఏ భేదం లేక పామేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. అది ఇప్పుడు స్ట్రాంగ్ అయింది. అదే సంఘమైనది. ఆ సంఘానికి లోపల కీలిపోయబడింది, ఆ సంఘానికి బయట కీలిపడింది. దేవునికి స్తోత్రం కలిగాక. సమీప బంధుడు ద్వారా జరిగింది కార్యము. ఒక చెట్టు ద్వారా ఎలా జరిగిందో ఇక్కడ సమీప బంధుడు ద్వారా జరిగింది. ప్రవక్త అన్నాడు అది కత్తిరించబడిస్తున్నది, దాని నుండి ద్రావమంతయు అంటే జిగురు అంతయు బయటకు వచ్చేంత వరకు అది కొట్టబడవలస్తున్నది. అందుకే రోమా సైన్యము కొడలు తీసుకుని ఆ చెట్టుని బాగా కొడుతున్నప్పుడు, చీల్చినప్పుడు, ఆ కొడలతో కొట్టి కొంకు కడలతో లాగుతున్నప్పుడు ఆ శరీరం కండల కింద రాలిపోతా ఉంది.
రోమా సైన్యము ఆ ములికెను పెట్టి కొడుతున్నప్పుడు ఆ ముళ్ళు బహు దూరంగా లోపల దిగిపోయి ఆ మెదడంతా చిట్లిపోయి లోపల నుంచి రక్తం కారుతూ ఉందండి. రోమా సైన్యం వచ్చి ఆ పచ్చని చెట్టు గడ్డం పట్టుకొని గట్టిగా పీకేశారట. మీకు తెలుసా అండి? మీకు తెలుసా? యెషయా ప్రవచించాడు ఆ ప్రవచనాన్ని. కొత్త నిబంధనలో అది మీకు కనిపించదు, కానీ పాత నిబంధనలోనే అది ఒక ప్రవచనం. ఒకడు వచ్చి అంటండి ఆయన గడ్డం పట్టుకుని ఇలా పీకేశాడంటండి. ఒక్కసారి కొన్ని వెంట్రుకలు లాగినప్పుడు మనకి చాలా బాధగా నొప్పుగా ఉంటుంది. ఒక సైనికుడు వచ్చి గడ్డం పట్టుకుని గట్టిగా పీకేశాడండి ఆయన్ని. ఇది రియల్గా ఆయన జీవితంలో జరిగిన కార్యం. అంటే ఇది కత్తిరించబడవలసి ఉంది, బాగా దంచవలసి ఉన్నది. కొడుతున్నారు, ఆ గడ్డం పీకుతూ ఉన్నారు, ములకెట్టు పైన కొడతా ఉన్నారు. మొత్తం ఆ చెట్టు, ఆ పచ్చని చెట్టు అంతా కూడా రక్తమద్దమైపోయిందండి. ఆయనలో ఉన్న రసమంతా, రక్తమంతా కారిపోయింది. అది కొట్టబడవలసి ఉన్నది. కాపాడబడుటకు అది కొట్టబడవలసి ఉన్నది. ఒక వాడ తయారవ్వాలంటే అది నరకబడవలసి ఉంది. ఒక వాడలో కుటుంబం క్షేమంగా రక్షించబడాలంటే అది కొట్టబడవలసి ఉన్నది. ఆ జనపైన తప్పించబడాలనుకుంటే అక్కడ ఏదో ఒక బలమైన కారణం ఒకటి ఉంది, అది కొట్టవేయబడదు. అది లేకుండా ఈ వాడ ముందుకెళ్ళదండి. వాడ కడితే ముఖ్యం కదా, కానీ వాడ లోపల వెళ్ళిపోట కీలు చాలా చాలా ప్రాముఖ్యమండి. ఈ కొలు ప్రవర్తన కీలు అంటే ప్రార్థన శక్తి అన్నాడు అండి. మీ ప్రార్థనలు వీక్గా ఉంచకండి. స్త్రీలారా మీరు కూడా ఇళ్ళ దగ్గర ఉండకండి. అసలే శనివారము సిస్టర్స్ గృహాలు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి శనుడు చేయాలి మనం ఖచ్చితంగా. వాళ్ళ ప్రార్థనలే నేను కాపాడుతూ ఉన్నాయి. వాళ్ళ ప్రార్థనలే ఈ సంఘంలో కార్యాలు జరుగుతున్నాయి. వారి ప్రార్థనలే నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రార్థన ఛాంబర్లోనికి నువ్వు కరెక్ట్గా రావట్లేదంటే నువ్వు పౌలుతో ఉన్నావు, లోకం తిరపబడ్డావు. కాబట్టి స్త్రీలు ఎవరైతే పనికి వెళ్ళలేదో ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా శనివారం ఉదయకాలం జరిగే ఆ ప్రార్థన సభలోనికి ప్రతి స్త్రీ రావాల్సిందే. నేను బతిమాడలేదు, ఆజ్ఞాపిస్తున్నాను. హక్కు నాకుంది ఆ విషయంలో. ఇది నా ఫ్యామిలీ, ఇది నా కుటుంబం యజమానిగా నేను చెప్పాల్సిన శాసించిన అవసరం ఉంది నాకు. ఒక తండ్రి తన పిల్లల్ని సరిగ్గా పెంచవలసి ఉన్నది. కాబట్టి ఇళ్ళ దగ్గర స్త్రీలు ఉంటాక వీల్లేదు. ఎవరైతే మన చర్చిలో ఎవరైతే రావట్లేదో, వస్తున్నారో, ఎవరైతే మానేస్తున్నారో మీకోసం నిఘా పెట్టేవాళ్ళు ఉన్నారు సహోదరులు, వాళ్ళకి ఖచ్చితంగా మీ గురించి నాకు చెప్తారు. మీ గురించి ఇక్కడ చెప్పకుండా బయట వస్తుంది. అంతేకాదు అందులో ఒకరు ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే మీరు ఇళ్ళ దగ్గర ఏం చేస్తున్నారో మీ ఇంటికి వచ్చి చూసే అవసరాలు కూడా వరకు ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సంఘం సోమరపోతుగా తేటకి లేదండి. కానీ ఆ రోజు ఆ 3 గంటలు మాత్రం నీది కాదు. నువ్వు ఎక్కడున్నా సరే, ఒకవేళ పనికి వెళ్ళకపోతే, పనికి వెళ్తే అది వేరే విషయం. అమ్మ పనికి వెళ్ళి ఆక్కొచ్చేయకండి, అమ్మ ఆ జోలికి వెళ్ళకండి. పనికి వెళ్ళకుండా మాత్రం మంచంతో ఎత్తుకొచ్చేసి చర్చలు తీసుకొచ్చాను, పర్లేదు, రూపరాలు ఇక్కడ పడుకోబెట్టాడు. కావాలంటే దేవుడు స్వస్థపరుస్తాడు కార్యాలు. దేవుడికి మహిమ కలుగాక. అది మీ ఆ సిస్టర్స్ కొంతమంది పెట్టాం, వాళ్ళ బాధ్యత అనమాట. ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాల్సింది మీ బాధ్యత. రిపోర్ట్లో మీరు నిద్రపోకూడదు, మీ చెక్కల పొగలు ఉండకూడదు. మళ్ళీ మీ చెక్కలు మీరు ఖచ్చితంగా గమనింపబడవలసింది. దేవునికి స్తోత్రము కలుగురుగాక. సంఘ పెద్దలు గమనించండి, మీకు కూడా పొగలు ఉండకూడదు, మీకు రంధ్రాలు ఉండకూడదు. ఎందుకంటే కొంచెం అందరం ఉన్న మొత్తం అందరికీ ప్రమాదం ఉంది. దేవుని ఆమె మహిమ కలుగుగాక. చూడండి అన్నాడు, మరొక దానికి మీద ఈ జిగురును పోయవలసి ఉన్నది. అది నరకబడి కరిగించబడి ఇది ఒక చెక్క దానిపైన జిగురు పోయవలసి ఉన్నది. ఈ దినమందు ఎంత కాలం కాపాడుతుంది? ఎందుకనగా 6000 సంవత్సరముల క్రితం పాపము జరిగినది. పర్వతం పైన ఆ పాత ఓడ ఇప్పటికి నిలిచి ఉన్నది. తుర్కీ అనే పట్టణం, నేను పోలేదు, నేను వెళ్ళాలి, చూడాలని అవసరం కూడా నాకు లేదు. బైబిల్లో ఉందని నమ్ముతున్నాను. కానీ నా చిన్నప్పటి నుంచి మాత్రం యెరూషలేం వెళ్ళే మాత్రం ఒక ఆశ ఉండేది. తర్వాత అనుకున్నాను ఆ యెరూషలేం కన్నా అసలు యెరూషలేం చూద్దాం అనిపించిన తర్వాత. నో ప్రాబ్లం, ఆశపడ తప్పలేదు, తిరగపోయినా కంగరలేదు. దీనికన్నా శ్రేష్టమైన దేవుడు మనకి ఇస్తాడు. ఒకవేళ ఇల్లు మనకు లేకపోతే భూమి మీద ఒక శ్రేష్టమైన దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. బట్ ఇల్లు వద్దని చెప్పట్లేదు, అవసరమే. బట్ ఎదురు చూడండి, లేదా అయినా తృప్తిగా ఉండండి. మనకు స్థిరమైన నివాసం పరలోకం ముందు కట్టబడుతుంది. బట్ అదే సమయంలో పిల్లలకి అనాథన చేయొద్దు, నీ పిల్లలకి ఇల్లు లేకుండా చేయొద్దని ప్రవర్తన కట్టించగా బోధించాడండి. దేవునికి స్తోత్రము కలుగుగాక.
భక్తి చేయాలి కానీ మరి మరి వంకర భక్తి చేయకూడదు. భక్తి చేయాలి కానీ మరి ఎక్కువ వాక్యాన్ని దాటి భక్తి చేయొద్దండి. బట్ వాక్యం వరకు ఉంటే చాలు. అంటే ఏంటంటే ఎలా ఉంటుంది, కొంతమంది వ్యక్తి అసలు నేను పౌట్రే రాయనండి, అంత పరిశుద్ధుని. మరి సబ్బు కూడా రాయకు, అసలు అది కూడా అదే. అసలు నేను ఏం వాడినండి, అది పేస్ట్ కూడా వాడుకోను, తూటి పేట పోవద్దు అసలు. అధికమైన భక్తి, అసలు బైబిల్ ఆధారాలు భక్తి చేయొద్దు. కొంతమంది అభ్యర్థి పెడతారు, సెంటు కొడుతుంటే అబ్బాయి సెంటు కొట్టొచ్చా సాగతీస్తూ ఉంటారు. బైబిల్లో సుగంధ ద్రవ్యాలంటే అవే అధిక భక్తి అన్నమాట. పౌడర్ రాయరు, సబ్బు పెట్టుకోరు, పేస్ట్ వాడరు, పబ్లిక్ వచ్చి దుర్వాసన కొడతా ఉంటారు. కనీసం శుభ్రత కూడా ఉండదు. ఇవన్నీ కామన్ థింగ్స్ అండి, కామన్ థింగ్స్. నువ్వు అలా మూర్ఖంగా భక్తి చేసే వాళ్ళు చాలామంది కనిపించారు నాకు. మూర్ఖ భక్తి అనమాట. అంటే వాళ్ళ స్వనీతి వాళ్ళది. నేను అంటున్నాను, నీ స్వనీతి ఎంత బైబిల్లో ప్రకారం సరిపోద్దమ్మా. బైబిల్లో దాని ప్రకారం చేస్తే చాలు, పర్లకు ముందుకు వెళ్తుంది. నువ్వు బైబిల్ మించలేవు అనుకో. ఒక కథ చెప్తాను ఎప్పుడు కూడాను, సంఘాలన్నీ పరిగెట్టాయంట, అక్కడ దూకుతాం పర్లోకి అని చెప్పి. అన్నీ దూకాయట, అవతలు దూకేసాయట. అన్నీ కట్టగా పడ్డాయంట యాక్చువల్గా చెప్పాలంటే. ఒక పెందుకోసాడు మాత్రం కొంచెం బాగా వెనక్కి వెళ్ళి గట్టిగా అందరికంట సూపర్ అని చెప్పి టబేలు దూకాడట, పరలోకం దాటి వెళ్ళిపోయాడటండి. అధికమైన భక్తులు, బైబిల్ ఆధారం లేని భక్తులు అవసరం లేదమ్మా. భక్తులు ఉన్నది ఒకటి చేసి సరిపోద్ది. నీ స్వనీతి వద్దు, నువ్వు అనుకున్నదంతా వద్దు. నువ్వేమనుకుంటున్నావో అది దేవుడు అనుకోడు. నువ్వు ఊహించుకునే భక్తి, నువ్వు కట్టుకున్న పద్మవ్యూహంలో దేవుడు ఉండడు. దేవుడు తన వాక్యంలో కూర్చుంటాడు అండి ఆయన. కాబట్టి చాలామంది చాలా విషయాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకో విషయం చెప్పిన, మందులు వేసుకుంటుంటే మందులు వేసుకుంటున్నారేంటండి, విశ్వాసం లేదా అంటాడు కూడా వచ్చి. అంజూరపు ముద్ద తీసుకెళ్ళి యెషయా ఒక రాజుకి ఇచ్చాడండి, హిజ్కియా రాజుకి ఇచ్చాడు. అది మందు తెలుసా మీకు? కొంతమంది సంఘర్షణ, కొంతమంది బైబిల్లో మందులు కాక అని ఉందండి. వీడు మందులు కాక అని చదువుకున్నాడండి. మాంద్యులు కాక అన్నాడు, మందులు కాక అన్నట్టు. అప్పుడెప్పుడో మందరు కాసుకుండ్రి అంటే మంట కాసుకుండ్రి అన్నట్టు చెప్పి ఒకలాంటి వార్త వచ్చింది తెలుసా మీకు? ఇప్పటికీ ఉంది చాలామందికి. ఇంకా గుడ్డోలు చాలామంది ఉన్నారు, ఇంకా క్రిస్మస్ రోజున మంటే కాసుకున్నారు అనుకుంటారు. ఎవరు కాపర్లు అందరూ కలిసి పొలాల్లో మంట కాసుకున్నారు, మంట వేస్తున్నారు వీళ్ళందరూ. మంట కాదు, మంద కాచుకునుడి. ఒక వాక్యం ఉంది, రాజు దావీదు లోపల ప్రవేశించును చదివిందండి. రాజు దావీదు లోపల ప్రవేశించడం ఏంటనుకోండి ఒక అతను. అది ఎలా చదవాలి? దావీదు రాజు లోపల ప్రవేశించి చదవాలి. ఎలా చదివింది? రాజు దావీదు లోపల ప్రవేశించడం చదివిందండి. ఇలా మొక్కలు చేసేసి ఎలా మడతా చేసేసి అర్థాలు ఇచ్చేసి ఉంటే జనాలు ఏమైపోతారు? కాబట్టి దీనికి ఏది తగిలించొద్దు. నోవహు తాత అయితే దీనికి ఏమీ తగిలించలేదు. ఆయన ఏం చెప్పాడో అలాగే చేశాడు. మన తాత కూడా, మన సహోదరుడు ప్రసన్న సోదరుడు కూడా, ఆయన కూడా ఏమీ తగిలించలే. అందుకే నాకు వర్తమానమైన పిచ్చి అన్నమాట. నేను ప్రపంచం నమ్మని నాకు అనవసరం, ఫుల్ ఫిక్స్డ్ ఆ విషయంలో. మీరు నమ్మిన నాకు అనవసరం, నాకు మాత్రం అది క్లారిటీ. ఎన్ని యుగాలైనా, ఎన్ని సంవత్సరాలైనా, పండు ముసలోడైనా ఇందులోంచి నన్ను ఎవ్వడూ కదిలించలేడు. ఎవడ మాట వినను, నేను ప్రవర్తది వర్తమానం తప్ప దేన్ని నమ్మను. ఎక్స్ప్లెనేషన్ అస్సలే పట్టించుకోను. ఎవరి ప్రసంగాలు కాపీ చేయను, ఎవరి ప్రసంగాలు కూడా నేను తీసుకుని ప్రసంగం చేయను. దేవుడు నాకు ఇచ్చింది, నేను చదివింది, నేను తిన్నదే నా కుటుంబానికి రొట్టె పెడతాను. దేవునికి స్తోత్రము కలుగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ మాటతో ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సమీప బంధువుడు వృక్షం నరకబడింది. చాలా సంవత్సరాల తర్వాత ఆ వాడ అక్కడే ఉందంటండి. అన్నాడైనా ఏ ఇతర చెక్క కూడా అలాగున అక్కడ నిలిచి ఉండలేదు. అంటే నోవా కట్టిన విధానం బట్టే ఇప్పుడు దాకా ఇంకా వాడ స్ట్రాంగ్గా ఉందండి. టైటానిక్ వాడ పగిలిపోయింది. ఆ మధ్యకాలంలో చిరంజీవి కూడా ఒక వాడ కట్టేవాడు.
తెలుసా మీకు? కొన్ని కోట్లు ఇట్టి ఒక వాడ కట్టాడు. ఆయనకు ఒక వాడ ఉందని వార్త వచ్చింది మధ్యకాలంలో. అది ఇతర దేశాలు తిరుగుతుంది, కొన్ని కోట్లు పెట్టి, చాలా పెద్ద ఎత్తున. మరొక టైటానిక్ అనమాట అండి. అది క్షమించండి, మునిగిపోని కోరుకోవట్లేదు నేను. అర్థం ఏంటంటే, మానవుడు కట్టిన టెక్నాలజీ ఏదైనా సరే ఓడిపోయి, తుర్కీలో ఉన్నటువంటి వాడతో ఏ వాడ సమానం కాదు. దాని అర్థము అది సంఘానికి, ఎత్తబడే సంఘానికి, నశించిన ఆత్మలకి అది సాదృశ్యంగా ఉన్నది. నిజంగా ఆ యొక్క తారుతో కీలుతో పోయబడి నింపబడిన, పరిశుద్ధాత్మ నింపబడిన ఏ వాడ, ఏ చెక్క, ఏ విశ్వాసి నశించరు కానీ స్థిరముగా కలకాల ఉంటారు పేరు వాళ్ళు. పొయ్యబడి ఉన్నది ఆ వాడ లోపట, మరి వెలుపట కీలు పోయబడింది. ముగించిపోస్తాను. ఒకసారి కీలు పోయబడినట్లయితే అది ఎటువంటి కార్యం చేయనో తెలియజేయటకు అది అక్కడ ఒక జ్ఞాపక చిహ్నముగా, మాదిరిగా నిలిచి ఉన్నది అన్నాడండి. ఒక్కసారి కీలు పోయబడిందంటే ఆ తర్వాత అది ఇంకా నశించలే, మొలగలేక నాశనం కాలే, ఇంకా అది స్థిరముగా ఆరారత కొండ మీద, ఈరోజు తుర్కీ అనబడుతున్న ఆ పర్వతం మీద అలాగే అది స్థిరముగా మాదిరిగా ఉండిపోయింది. దాని అర్థం ఒక విశ్వాసి తీయబడి, నరకబడి, లోకం తీయబడి, పరిశుద్ధాత్మని ఆ యొక్క జీవం నింపబడినట్లయితే అతడు కూడా స్థిరముగా నశించకుండా ఉంటాడు. ఎటువంటి కార్యం చేయనో తెలియజేయటకు అది అక్కడ ఒక మాదిరిగా, ఒక చిహ్నముగా ఉన్నది అన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడో అనే ఎంత ఖచ్చితమైన చిత్రం అది. క్రీస్తులోనికి ఒకసారి విశ్వాసి వచ్చినట్లయితే, చూడండి వినండి, క్రీస్తులోనికి ఒక విశ్వాసి వచ్చినట్లయితే, ఆ చెక్క నవోచితులకు వచ్చి వాడ దగ్గరికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వచ్చింది కాబట్టి ఆ వాడ లోపట వెలుపట ఎలా పోయబడిందో ఈ చెక్క కూడా దాంట్లో ఒక భాగం కాబట్టి లోపట వెలుపట కూడా కీలిపోయబడింది. ప్రవక్త అన్నాడు, ఒక్క విశ్వాసి క్రీస్తులోనికి వచ్చినట్లయితే ఏమవుతుందా? లోపట మరి వెలుపట కీలు పోయబడినది. తర్వాత క్రీస్తులో విశ్వాస యొక్క స్థానం అది. నీవు చేయవలసినది అదియే, వాడ సిద్ధపడినది. నీవు చేయవలసిన ఏకైక కార్యం ఏంటి అంటే విశ్వసించి లోపలికి వచ్చి కూర్చుండుటయే. ఆ చెక్క విశ్వాసము ద్వారా తీయబడి జాగ్రత్తగా లోపల వెలుపట పొయ్యబడి మిగతా చెక్కలతో పాటు అతకబడింది. ఎటు చూసినా అంతా ఒకేలా ఉంది. దాంట్లో కులము, మతము, ఏ రోగము, ఏమండి, ఏ గజ్జిలు, ఏ కార్యక్రమాలు ఏమీ లేవటండి. శుద్ధ సువర్ణమైనట్టుగా ఉంది. ఇక ఆ లోకముని తప్పించుకోవడానికి అది సిద్ధపరిచిన వాడుగా ఉంది. కాబట్టి ఈ మొదటి వాడ నోవాహు నిర్మించిన వాడ, ఇది తప్పించుకుంటకు చాలా ఉపయోగపడిందండి. ఆ రోజు చెట్టు ద్వారా అది చాలా స్ట్రాంగ్ అయింది. ఈరోజు ఆ రోజు చెట్టు సమయబంధుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే వృక్షమై ఉన్నాడు. ఆయన నరకబడ్డాడు. ఆయన ద్వారా చేయబడిన ఈ వాడలు, ఈ చెక్కలు ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఆరారత కొండ మీద వాడ ఎలా ఉంది ఇప్పటి వరకు, ఒక రోజున మనం కూడా ఆ పర్వతాలను పైకి ఎత్తబడి శాశ్వత కాలం ఆయనతో సదాకాలం ఉండబోతున్నాము. అట్టి కృప ఈ చెక్కలకు, ఐ రంధ్రాలు మూయబడిన చెక్కలకు, పగుళ్ళు మూయబడిన చెక్కలకు నిజంగా దేవుడు సహాయం చేసి సిద్ధపరిచి నడిపించునుగాక. గట్టిగా మేము చెప్తామండి. దేవుడు మీ హామీలు విన్నాడు. దాని అర్థం మీరు అంగీకరించారు. మీ పగుళ్ళు, ఈ చిన్న రంధ్రాలు ఇప్పటికే దేవుడు తన ఆత్మచేత పూర్తిగా నింపేశాడు. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు ఖచ్చితంగా. నమ్మకంగా ఉండి, విశ్వాసంగా ఉండండి, పూర్తిగా దేవునిపై అనుకోండి. దేవుడు మీరు ఆస్వాదించునుగాక. లేచిన పెడతామండి. అందరం కలిసి ఒక చిన్న పాలో పాడుకొని, సాంగ్ లీడర్స్ కూడా వస్తారు మన మధ్యకి. చక్కగా అందరూ చిన్న కోరస్ పాడుకొని, ఒక చిన్న పల్లవి శరణ పాడుకొని, ప్రభుని స్తుతించుకొని చక్కగా సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రభు నా మహిమ కలుగాక.